చెక్ 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 ఓకే. దేవుని యొక్క దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సత్యాన్ని వినుటకు సిద్ధపడి వచ్చినటువంటి ప్రియ సంఘస్థులందరికీ కూడా తండ్రి అయిన దేవుని పేరిట మరియు ఆయన యొక్క అద్వితీయ కుమారుని పేరిట శుభాభివందనలు తెలుపుకొంచున్నాను. దేవుడు మరో వారము కూడా మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఆయన యొక్క మహత్తైనటువంటి సత్యాన్ని కూడా విని ఆత్మికంగా బలపడటకు మనకి కృప చూపించున్నాడు. ఎందుకంటే మనం ఉన్నది అంత్య దినములలో ఉన్నాము. ఆ యొక్క సంఘ తరగతిలో మనం ఉండాలంటే ఇటువంటి కూడికలు మనకి ఎన్నైనా అవసరమై ఉన్నది. సో ప్రతినిత్యం కూడా మనము మన ఆత్మిక ఆహారాన్ని పొద్దునే వెళ్ళి కూర్చుకోవాలి. కూర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఆత్మికంగా కూడా బలిష్టంగా ఉంటాము. దేవుడు చెప్పిన మార్గంలో మనము ఒక ఆత్మిక ప్రయాణంలో వెళ్ళటకు మనకి సహోదరా ఆత్మిక ప్రయాణంలో వెళ్ళటకు ఆ యొక్క ఆహారము మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చూడొచ్చు అనమాట. సో మనం గత సబ్జెక్ట్లో కూడా సువార్త కాలపు కోత పని అనేటటువంటి సబ్జెక్ట్ని కూడా మనం చూసాము. అందులో అనేకమైన విషయములలో యేసు ప్రభు తన రెండవ రాకడలో వచ్చిన తర్వాత అక్కడ చూడండి సంఘము యొక్క మొదటి పునరుద్ధానము అలాగే సంఘంలో విభజనలు మనం ఎదురు చూడవచ్చు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. మనం ఎటువంటి కాలంలో ఉన్నాము అనే విషయాన్ని కూడా మనం తెలియపరుచున్నాము. మనము ఎటువంటి కాలంలో ఉన్నాము? 11th అవర్ అంటే 5 గంటలకు వచ్చి ఉన్నాము మనము పనిలోకి. సో మనకు ఉండేటటువంటి 1 గంట పనిలో మనం ఏ విధంగా ఉండాలి? చాలా విశ్వాసముతోనూ ఉత్సాహముతోనూ మనం పనిచేసే వారంగా ఉండాలి. కాబట్టి మనకిచ్చి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క కృప చూడండి, మనం చేసే పని కొద్దిపాటిదే అయినా కూడా మనకి ఎంత కృప చూపించున్నాడంటే ఒక దేనారము కూలి ఇవ్వబోతున్నాడు. చూడండి మన మీద ఎంత ప్రేమ ఎంత కృప ఉన్నది. మన ఫీడ్ క్లాస్ గా పిలువబడుతున్నామో కాబట్టి ఇటువంటి వారుగా ఉంటున్న మనము ఈ యొక్క కొద్దిపాటి మన జీవిత కాలంలో మనం దేవుని యందు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎంత ఉత్సాహాన్ని కలిగి ఉండాలో మనమే ఆలోచించుకోవాలి. సో ఈ దినం నాకు కూడా దాని యొక్క కంటిన్యూషన్ గా ఈ యొక్క 3వ వాల్యూంలో 7వ చాప్టర్ నుంచి కూడా 7వ చాప్టర్ని పూర్తిగా తీయబోతున్నాను. నా యొక్క సబ్జెక్ట్లో కూడా ద డెలివరెన్స్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద చర్చ్. తెలుగులో చూసినట్లయితే సంఘం యొక్క విమోచన మరియు మహిమపరచబడట. సో ద డెలివరెన్స్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క విమోచన మరియు మహిమపరచబడట, లేకుంటే మహిమ అని చెప్పచ్చు సింపుల్గా. సో ఆధార వాక్యం కూడా మనం చదివి ఉన్నాము. సో ఇవి ఆరంభించినప్పుడు లూకా 21:8 కూడా వద్దు చదవద్దండి. సో ఇప్పుడు అంత్య దినములలో మనకి ఏది ముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధులకి ఏది ముఖ్యంగా ఉంటున్నది? ఏం ముఖ్యం చూడండి, మనం ఏ కాలంలో ఉన్నాము? ఫస్ట్ మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ విధానంలో దేవుడు మనల్ని విమోచించబోతున్నాడు, మహిమపరచబోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో, ఆయన మనల్ని ఎత్తుకునేటటువంటి విధానము, ఎటువంటి పరిస్థితులు, ఏ సమయము ఏ కాలంలో ఉంటున్నాం అనే విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా వేరెవరి గురించో కాదు, దేవుని యొక్క పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మన గురించి చెప్పబడినటువంటి విషయము. కాబట్టి మనం ఈ యొక్క కోత కాలంలో ఏ స్థితిలో ఉన్నామో గత తరగతిలో చూసాం కదా. ఏ స్థితిలో ఉంటున్నాం మనము? ఆ ఉపమానాల్లో కూడా చూసాము. యేసు ప్రభు వచ్చిన
తర్వాత తన యొక్క రెండవ రాకడలో వచ్చిన తర్వాత ఉండేటటువంటి కాలము సంఘము పూర్తి కాని కాలము, ఇంకా కంప్లీట్ పరిపూర్ణం చెందలేదు, అందరూ ఎత్తబడలేదు. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. సో యేసు ప్రభు తన యొక్క రెండవ రాకడలో తన యొక్క ప్రెజెన్స్ ఇక్కడ ఉంటున్నది. సంఘం పూర్తిగా కంప్లీట్ కాలేదు. మొదటి పునరుద్ధానమైందా? మొదటి పునరుద్ధానమైంది. తర్వాత వచ్చే వాళ్ళు ఇప్పుడు లివింగ్ పీపుల్స్, లివింగ్ అంటే సజీవంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాము. మనమే అది మనం ఉంటున్నాము ఇక్కడ, ఇటువంటి కాలంలో మనం ఉంటున్నాం. సో ఇప్పుడు సజీవంగా ఉంటున్నటువంటి సంఘపు పిలుపులో ఉన్నటువంటి మనకి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క సమయం మనం చూసాము, ఏ విధానంలో ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, మహిమపరచబోతున్నాడు, చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేదే ఇవాల్టి సబ్జెక్ట్లో కూడా మనం చూడబోతున్నాము. సో కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీరు అనేకమైనటువంటి సూచక క్రియలను చూచుదురు. బైబిల్లో చెప్పినటువంటి అనేక సూచక క్రియలు చూసినప్పుడు మీరేం చేయాలి? లోకస్తులు ఎలా ఉన్నారు? ఇప్పుడు గాజాలో యుద్ధం జరిగింది, తర్వాత ఇప్పుడు ఖతార్లో జరుగుతోంది, ఇంకా అనేకమైనటువంటి యుక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉంది, ఇంకా అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్థిక యుద్ధము అని చెప్తాం అనమాట, ఎకానమీ వార్ అంటారు. ఇటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంది, కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లోకస్తుల కంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి భయాందోళనలు ఉంటున్నది. వాళ్ళకి ఏ విధంగా మనం సేఫ్గా ఉంటున్నామా, మనకి రేపేం జరగబోతుందో అనేటటువంటి భయం వాళ్ళకు ఉంటున్నది. కానీ పరిశుద్ధులుగా పిలవబడిన మనం ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నారన్న, రిజాయిస్ ఇన్ హోప్ ఫర్ గ్లోరీ టు ఫాలో. అంటే మనము ఎంతో కాలంగా నిరీక్షించేటటువంటి ఒకటి జరగబోతుంది అనే సంతోషం మనలో ఉండాలంట. సో ఇప్పుడు మనం దేనికోసం నిరీక్షిస్తూ ఉన్నాము? దేనికోసము? సౌండ్ రాలా అసలు? అదే సంఘం యొక్క విమోచన, సంఘం యొక్క ఎత్తబడటం గురించి. ఆ సంఘంలో మనం ఉండాలని మనం నిరీక్షిస్తూ ఉన్నాము, సంఘ సభ్యులుగా. అవునా? ఇప్పుడు అలా ఎత్తబడాలంటే మనకి కాలము సమీపించి ఉన్నది, ఇంకా సంఘం కంప్లీట్ అవ్వబోతున్నది అంటే మనకి మొదట మనకి నమ్మకం ఉండాలి, మనం అందులో ఉంటామనేటటువంటి దృఢ నమ్మకం ఉంటే మనం ఏ విధంగా ఉంటాము? మన కష్టాలంతా తీరబోతుంది ఇంకా అని చెప్పి ఒక గొప్ప హ్యాపీనెస్ మనలో ఉంటుంది. అదే హ్యాపీనెస్ ఈ లోకంలో ఉండే వాళ్ళ లెక్క శ్రమలంతా కూడా తీరబోతున్నది, వాళ్ళు ఇంతవరకు పడినటువంటి మరణ వేదన ఏదైతే ఉందో దానికి ఒక ముగింపు వస్తున్నది అని చెప్పి సంతోషించేటటువంటి విధానంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదయము ఆరంభమైంది అంటే చీకటికి ఏమైంది? సో ఎంత చీకటి అడ్డుపడుతున్నా కూడా ఉదయం అవడం అనేది ఆపుపడుతుందా? ఆపుపడలేదు. కాబట్టి ఆ ఉదయం ఏం చేస్తుందంటే ఆ చీకటిని పారదోలుతుంది. అప్పుడు సంఘం అంతటికి కూడా ఒక గొప్ప వెలుగు, లోకానికి గొప్ప వెలుగు వస్తుంది, గొప్ప ఆశీర్వాదము దినాలు రానున్న రోజుల్లో ఉండబోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క సంఘము చూడండి దేనికి ఉదాహరణగా ఉంటుంది? యేసు ప్రభు మనకంటే ముందు నడిచాడా, వెనక నడిచాడా? ముందు నడిచాడు. ఈజ్ ద ఫోర్ రన్నర్ అంటాం మనం. ఫోర్ రన్నర్ అంటే మనకు ముందు పోయినటువంటి వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని అనుసరించే వాళ్ళంగా మనం ఉంటున్నాం. ఆ తర్వాత మనము ఎవరికి ముందు పోతున్నాము? మనం ఎవరికి ఫోర్ రన్నర్? లోకానికి, మ్యాన్ కైండ్, మానవాళికి. సో కాబట్టి ఈ దినంన మనం చూసినట్లయితే ఈ మానవాళికి మనము ఒక ఉదాహరణగా ఉంటున్నాము, మానవాళికి ముందుగా వెళ్తున్నాము. మనం ఏ విధంగా అయితే యేసు ప్రభు యొక్క అడుగుజాడలను అనుసరించున్నామో అలాగే మానవులుగా ఉన్నటువంటి మనల్ని కూడా మనం మానవులుగా ఉంటూ సంఘంగా ఎత్తబడుతున్నామంటే ఈ లోకంలోనే ఒక గొప్ప ఉదాహరణగా జీవించి ఉన్నతమైన స్వభావాన్ని చూపించి ఈ శ్రమల కాలంలో కూడా మనము నిరూపించుకొని ఉన్నాం మన యొక్క విశ్వాసం అన్నప్పుడు లోకము మనల్ని అనుసరిస్తుంది. అప్పుడు అనుసరించే విధానంలో చూడండి, మనము ఈ యొక్క లోకంలో ఉండేటటువంటి వాళ్ళకి మనం ఎత్తబడే విధానంలో కానీ, అలాగే మనము ఈ యొక్క మరణపు
శాపంల నుండి విడుదల పడే విధానం కూడా మనల్ని చూసి నేర్చుకునే రోజు. మనం ఈ దినంన యేసు ప్రభు తన యొక్క రెండవ రాకడ గురించి అనేకమైన విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నాం. కానీ రానున్న రోజుల్లో ఈ యొక్క లోకము, సంఘము ఏ విధంగా ఎత్తబడింది, సంఘం ఏ విధంగా ఇటువంటి శ్రమల కాలంలో వాళ్ళ విశ్వాసాన్ని నిరూపించుకున్నారనే పాఠాలు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఎంతైనా కూడా ఆ వెయ్యేళ్ళ పరిపాలన మన జీవితాలు వాళ్ళకి ఉదాహరణంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రోమీలు 8వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ వచనం చూద్దాము. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. కాబట్టి ఇక్కడ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది మనకి తెలిసిందే. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ మూలుగులు కానీ, ప్రసవ వేదన కానీ ఏ విధంగా వాళ్ళ నుండి దూరం అవుతాయండి? చెప్పండి, ఏ విధంగా దూరం అవుతుంది ఆ మూలుగులు, ఆ వేదనలు అన్ని కూడా? మన దేహం యొక్క విమోచన కొరకు. 23వ వచనంలో మన దేహం యొక్క విమోచన కొరకు. దేహం ఎవరు? మన దేహము. మనమే క్రీస్తు యొక్క దేహము. మనకు మన చుట్టూ ఉండేటటువంటి సహోదరులే దేహం కూడా చెప్పాలంటే. సో మన యొక్క దేహం యొక్క విమోచన కొరకు, సంఘం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనుచు ఆ ప్రసవ వేదన భరించుచూ ఉన్నది సృష్టి యావత్తు. మనమందరూ కూడా ఈ దినం మనం కూడా ఈ విధంగానే ఉంటున్నామా? సో మనం పడుతున్నటువంటి ఈ యొక్క ప్రసవ వేదన ఈ లోకంలో ఉండి విడుదల పొందాలంటే మన సంఘంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిపూర్ణ దశలోకి వచ్చినట్లయితే నిజంగా మన యొక్క వేదనలకు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ వస్తుందనే విషయాన్ని చూడొచ్చు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో మీరు చూసినట్లయితే సంఘము లేకుంటే క్రీస్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఒక న్యూ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, అంటే ఒక కొత్త క్రమము ఏర్పరచబడుతుంది వెయ్యేళ్ళ పరిపాలనలో. అంటే మనము కంప్లీట్ అయిన వెంటనే పరిపూర్ణ దశలోకి సంఘం వచ్చిన తర్వాత మాత్రమే ఈ సంఘం అంతా కూడా, ఈ లోకం అంతా కూడా ఒక క్రమములోకి రాబడుతుంది, ఒక కొత్త క్రమము ఏర్పరచబడుతుంది అనే విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి సహోదరా. కాబట్టి మనం ఇక్కడ సంఘంగా మారడం అనేది ఎంత ముఖ్యంగా ఉంటున్నదో మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి విశ్వాసాన్నే కలిగి ఉండాలి. సో నేను ఇక్కడ సంఘంగా మారితే నా వేదనలు మాత్రమే కాదు, నా దేహంలో ఉండేటటువంటి ప్రతి సభ్యుని యొక్క బాధలో వాళ్ళు విడుదల విమోచన పొందుకుంటారు. అది మాత్రమే కాదు, ఈ లోకం అంతా కూడా రక్షణలోకి వస్తుంది అనేటటువంటిది ఇది నా మీద ఆధారపడినటువంటి ఒక విషయంగా ఉంటున్నది. కాబట్టి నేను గొప్ప విశ్వాసంతో నాకు ఈ లోకంలో ఇచ్చినటువంటి పనిని నేను పూర్తి చేయాలనే విశ్వాసము మనలో కూడా ఉండాలి సహోదరా. సో ఇప్పుడు మొదట రాకడలో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నారు రజల్ బ్రదర్ గారు. దీని గురించి కూడా ఒక నిమిషం చూస్తాము. మొదటి రాకడలో చూసినట్లయితే ఆయన ఎప్పుడు వచ్చాడు? మొదటి రాకడ ఆయన మొదటి రాకడలో ఎప్పుడు వచ్చాడు? కాబట్టి అప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల తర్వాత ఈ యొక్క యూదుల యొక్క కోత పని ముగించబడింది, అవునా? సో దీన్ని ప్యారలల్ డిస్పెన్షన్ లో ఆయన క్యాల్కులేట్ చేసినాడు. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో 1874కి 40 సంవత్సరాలు మీరు కలుపుకున్నట్లయితే ఏమొస్తుంది? 1914లో సంఘము కంప్లీట్ అయిపోతుందని బ్రదర్ థర్డ్ వాల్యూమ్లో ఈ యొక్క సబ్జెక్ట్లో ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో అది ఆ 1914లో సంఘం పరిపూర్ణ దశలోకి వచ్చిందా, పరిపూర్ణం చెందిందా అని చూసినట్లయితే లేదు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? 1916లో కూడా చెప్పాడు. ఆయన మరణించడానికి ముందు తన యొక్క ముందు మాటలో, సెకండ్ వాల్యూమ్ ముందు మాటలో మీరు చూడొచ్చు, ఆ కవి పరిచయంలో కూడా మనం చూడొచ్చు, గ్రంథకర్త యొక్క పరిచయంలో కూడా, ఫోర్వర్డ్ లో కూడా, ముందు మాటలో కూడా మేము చూడొచ్చు. తాను ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసింది
తప్పుగా ఆయన తెలియపరచడం కూడా జరిగింది సహోదరా. కాబట్టి ఆయన దాని నిమిత్తం కూడా క్షమాపణ అడిగాడు అనేటటువంటి విషయము. సో ఇంకా కూడా మనకి దాన్ని బట్టి మనం చూడొచ్చు. మనకి కాలింగ్ వస్తున్నది. ఇంకా కూడా సంఘము పరిపూర్ణ దశలోకి రాలేదు. సో అది అయిపోయి కూడా 100 సంవత్సరాల పైన కూడా అయిపోయింది ఆయన చెప్పిన డేట్ కూడా. కాబట్టి మనం ఉన్నటువంటి టైం పీరియడ్, ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు చుట్టూ ఎలా ఉంటున్నది, రజల్ బ్రదర్ కాలంలోనే ఆయన చెప్పున్న 2 విషయాలు, ఇక్కడ సంఘము పరిపూర్ణం చెందాలి, ఆ తర్వాత ఇజ్రాయెల్ యొక్క విమోచన కూడా చెందాలి. ఈ 2 విషయాలు చాలా ముఖ్యమైనదిగా ఆయన చూస్తున్నాడు. సో అనేకమైనటువంటి దేశాలు ఈ ఇజ్రాయెల్ మీద చూడండి అణగదొక్కటకు ట్రై చేస్తుంది. కానీ వాటి నుండి గొప్ప రక్షణ దేవుడిచ్చి ఆ ఇజ్రాయెల్ని ఎలా కాపాడుతాడనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. దినంలో మన ఇజ్రాయెల్ని కూడా గమనించినప్పుడు ప్రతి ఉండేది చాలా చిన్న దేశమైనా కూడా, తన యొక్క మిలిటరీ పవర్ చాలా చిన్నదైనా కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అందరితో వారు ప్రతిరోజు వాళ్ళకి పొద్దున్న లేస్తేనే యుద్ధమే చేస్తున్నారంట. సో తన చుట్టూ ఉండేటటువంటి మేబీ 57 ముస్లిం కంట్రీస్తో, అరబ్ దేశాలతో కానీ ముస్లిం దేశాలతో కానీ ఎంత పోరాటాన్ని పోరాడుతున్నది ఆ చిన్న దేశం అయినప్పటికీ కూడా. సో ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా వరకు కూడా యునైటెడ్ నేషన్లో దీనికి ఇజ్రాయెల్ దేశం తాను చేసేటటువంటి పనికి ఎంతో అపోజిషన్ ఉంది. సో లోకంలో ఉండేవారు కూడా ఎంతో అపోజిషన్ చేస్తున్నారు. అయినా కూడా వీళ్ళు ఏ విధంగా ప్రతి నిత్యము యుద్ధంలోనే, మీరు ఇజ్రాయెల్ ఉంటే యుద్ధం అనేది వాళ్ళకి ఒక కామన్ ఎలిమెంట్ అనేది అయిపోయిందనమాట. ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం, దేవుడు వాళ్ళని కాపాడుతాడు అనేటటువంటి విషయము వాళ్ళలో ఉంది. కానీ బయట వాళ్ళు చూసినట్లయితే యుద్ధం అంటే భయపడతారు, కానీ వాళ్ళు దాని నిమిత్తం కూడా భయపడే వాళ్ళుగా కూడా కనిపించట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క 1914 తర్వాత కూడా మనం చూసినట్లయితే సజీవంగా ఉన్నటువంటి సంఘము ఏదైతే ఉందో అది మహిమ చెందాలంటే మొదట వాళ్ళు ఏం చేయాలి? మాంసంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక పనిని ఇచ్చున్నాడు అనమాట. దాన్ని కంప్లీట్ చేయాలి మనం. ఇప్పుడు మనకి దేవుడు ఎటువంటి పనిని ఇచ్చున్నాడో ఈ యొక్క లోకంలో దాన్ని మనం కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మనకి విమోచన కలుగుతుంది. అలాగే మనం మహిమపరచబడతాం అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఒక వాక్యం చదువుకుంటాము. లూకా 21వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటాం. 21:36. మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండుడని చెప్పాను. సో ఇక్కడ ఈ యొక్క సజీవంగా ఉన్నటువంటి అవయవాలు, క్రీస్తు శరీరంలోని అవయవాలుగా పిలువబడుచున్నటువంటి ఆ యొక్క లివింగ్ మెంబర్స్, సజీవమైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దినంలో వచ్చేటటువంటి ఈ ప్రస్తుత కాలంలో శ్రమలు లేవంటారమ్మా. ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి. కానీ ఆ శ్రమలలో పాలు పొందేది ఏ మేరకు అంటే కొంత మేరకు మాత్రమే ఆ శ్రమల్లో పాలు పొందుతారు. కానీ పూర్తిగా అధిక శ్రమలు అనుభవించరు అనేటటువంటి మాట కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో కూడా మనం చూడొచ్చు, మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండిడి. సో ఇప్పుడు మనం అనుభవించేటటువంటి శ్రమలు ఆరంభమైంది. బిగినింగ్ ఆఫ్ ద ట్రబుల్స్ మాత్రమే. ఇది ఆరంభ దశలో ఉన్నటువంటి శ్రమలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఘము ఆరంభ దశలో ఈ యొక్క శ్రమలన్నీ కూడా అనుభవిస్తుంది, కానీ కొంత మట్టుకే అనుభవిస్తుంది. పరిపూర్ణంగా ఆ శ్రమలు చివరి వరకు అనుభవించరు. వాళ్ళు కొంత శ్రమలు మాత్రమే అనుభవిస్తారు. ఈ యొక్క శ్రమలు దేని నిమిత్తం వచ్చిందంటే నామమాత్రపు క్రైస్తవులు వారి మీద ఉన్నటువంటి పరీక్ష, వాళ్ళు చూపించినటువంటి అవిధేయతకు వాళ్ళకి గొప్ప పరీక్ష, గొప్ప శ్రమలు దేవుడు అనుమతించి ఉన్నారు. వీళ్ళు విశ్వాస విషయంలో చూడండి అవిశ్వాసులుగా ఉన్నారు. వాళ్ళలో ఎన్నో తప్పుడు బోధనలు కూడా తీసుకుని రావడం జరిగింది సహోదరులారా. సో ఎలాగో ఈ యొక్క సంఘము ఇటువంటి మహా ఉపద్రవ కాలంను తప్పించుకుంటుంది అని మీరు చూసినట్లయితే, ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటారు?
అక్కడి నుంచి పారిపోతాం. సో పారిపోయి సేఫ్గా ఉండిపోయాను. అక్కడ ఏదో ఫైటింగ్ జరుగుతూ ఉంది, వాళ్ళ మధ్యలో నేను ఉండకూడదు అని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్గా సంఘాన్ని ఇక్కడక్కడ శ్రమలు అన్ని చుట్టూ ఉంటున్నది. దేవుడు ఆ విధంగా మనల్ని తప్పించట్లేదు, కానీ శ్రమల మధ్యలోనే మనల్ని ఉంచుతున్నాడు. ఉంచి అక్కడ మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క వాక్యము ద్వారా అది కేడముగాను ఒక దట్టిగాను మనకి, చూడండి ఆ వాక్యం ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, సపోర్ట్ చేస్తుందో, బలపరుస్తుందో, ఆ వాక్యము ద్వారానే మనల్ని దేవుడు బలపరుస్తూ వస్తున్నాడు. ఆ శ్రమల మధ్యలోనే ఉంటూ మనం వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యొక్క సపోర్ట్ అనేది ఫుల్గా మనకి, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప అనేది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేది మనకి మెండుగా దయచేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వాక్యం చదువుకుంటాము. కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కాబట్టి ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయన రెక్కల కింద మనం అందరూ కూడా చాలా సేఫ్గా ఉంటున్నాం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కొందరు చివరి వరకు కూడా మహా ఉపద్రవ కాలంలో, నేను ఇదివరకు చెప్పాను, పూర్తిగా ఎవరు కూడా మహా ఉపద్రవ కాలంలో పూర్తిగా అనుభవించరు, కానీ కొంత మేరకు మాత్రమే ఇప్పుడు ఉండేటటువంటి సజీవమైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుని యొక్క శరీరంలోని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మేరకు మాత్రమే ఆ శ్రమలు అనుభవిస్తారు, కానీ పరిపూర్ణంగా చివరి దాకా ఒక ఫుల్ శ్రమలను కూడా ఎవరు అనుభవించరు. ఒకవేళ ఎవరో ఒకళ్ళు కూడా ఆ విధంగా ఉన్నా కూడా దేవుని యొక్క కాపుదల వాళ్ళకి ఉంటుంది. ఈ కాపుదల ఏ విధంగా ఉంటుంది? బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదంటారు? ఫుల్ శ్రమలు ఉంటున్న చుట్టూ, కానీ మనకి ఏం అవ్వదు. దానియేలు కరెక్ట్. దానియేలు 3:27. దానియేలు 3:27. అధిపతులను, సేనాధిపతులను, సమస్తాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారు దేహమునకు తగులకుండుటయు చూచితిరి. సో అగ్ని వాసన అయినా కూడా వాళ్ళు అగ్నిలోనే ఉన్నారు, కానీ వారితో పాటు ఒక 4వ వ్యక్తి కూడా ఉన్నట్టు కనిపిస్తున్నది బయట నుంచి. చూడండి, మనకందరికీ కూడా ఈ యొక్క దేవదూతల యొక్క రక్షణ ఏ విధంగా ఉంటున్నదో, దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంటున్నదో, మన అగ్ని మధ్యలో ఉన్నా కూడా ఒక కాలిన వాసన, మన తల వెంట్రుకలైనను మన దుస్తులైనట్టు కూడా కాలిన వాసన ఉండకుండానట్లు ఆయన మనల్ని కాపాడుతాడు. మనల్ని ఎన్నడూ కూడా ఆయన చెయ్యి విడవడు, ఎడబాయడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి సహోదరా. కాబట్టి ఈ దినమున మనం చూసేటటువంటి న్యాయ తీర్పు, ఈ యొక్క బబిలోన్ మీద న్యాయ తీర్పు కానీ, మహా ఉపద్రవం కానీ ఆయన అనుమతించున్నాడు. వాటిలో నుండి మనము ఏ విధంగా కూడా ఆ శ్రమలు మనల్ని శ్రమలు మనల్ని కాల్చివేయదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. కానీ ఇటువంటి తుఫాన్, ఈ యొక్క శ్రమ చూడండి ఏ విధంగా ఒకరోజు వచ్చిన అకస్మాత్తుగా అంటే కాదు. ప్రతి సంవత్సరము ఈ యొక్క శ్రమల యొక్క మేఘాలు కమ్ముతూ ఒక రోజు ఒక తీవ్ర స్థాయికి కూడా వెళ్తుంది అనమాట. ఈ దినంలో మనం చిన్న చిన్న యుద్ధాలను చూస్తూ ఉంటాం అక్కడక్కడ, అని ఒక దినం వస్తుంది, ఒక శ్రమలతో కూడినటువంటి గొప్ప యుద్ధాలు, వరల్డ్ వార్ అనేది వస్తుంది. ఈ యొక్క విషయాలను కూడా మనం చూడొచ్చు. గొప్ప అర్మగదన్ యుద్ధం వస్తుంది, అక్కడ ఎక్కడ చూసినా శ్రమలతో నిండి ఉంటుంది అనమాట. అటువంటిది రోజు వచ్చినా కూడా మనకి ఏ విధంగా కూడా మనల్ని బాధించదు, దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది అనే విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. ఈ దినమున మనం చూడొచ్చు ఈ యొక్క మహాబబులోన్లో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, బబులోన్ ఏ విధంగా పడిపోతున్నది అనేది దినదినము చూడొచ్చు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాళ్ళతో ఐక్యత ఉన్నాయంటే లేదు, వారి మధ్య ఒక క్రమము లేదు, ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది నామమాత్రపు క్రైస్తవుల దగ్గర. ఒక వాక్యం చదువుకుంటాం, కీర్తనలు 46:1-3 వరకు కూడా చదువుకుంటాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు,
ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి అని చెప్పబడినది. భూమి అంటే భూమి దేన్ని సూచిస్తా ఉంది? భూమిలో ఉండేటటువంటి ప్రస్తుతపు ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో దాన్ని సూచిస్తా ఉంది. ఇప్పుడు అది ఏమవుతుందంట? ఆ భూమి మార్పు నొందుతుందంట. మార్పు నొందడం అంటే ఏంటి? సో ఒక పద్ధతిలో ఉంది, కానీ అది ఏమైందంటే దినదినము మార్పు చెందుతుంది. అంటే అందులో ఉన్నటువంటిది ఏమైందంటే, మీరు కొన్ని సంవత్సరాల ముందు చూసినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు. కానీ ఈ దినంలో చూసినట్లయితే ఏ ఆర్గనైజేషన్ చూసినా కూడా వాళ్ళు అన్సెటిల్డ్గా, డిస్ఆర్గనైజ్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గానే ఉండదన్నమాట. ఈ దినంలో నేపాల్లో ఒక అంతర్యుద్ధం లాంటిది వచ్చింది. అక్కడ గవర్నమెంటే వచ్చి స్పాయిల్ అయింది. కారణం ఏంటి? చూడు, అక్కడ ఉండేటటువంటి అధికమైనటువంటి ఇది ట్యాక్స్ కాదు, కరప్షన్. సో అక్కడ ఎక్కువగా కూడా కరప్షన్ ఉందన్నమాట నేపాల్లో. కాబట్టి యువత తిరుగుబాటు చేశారనమాట, మేజర్గా కూడా చెప్పాలంటే. సో ఈ విధంగా మనం చూసినట్లయితే అనేకమైన చోట్ల మన ఇండియాలో కరప్షన్ లేదా, ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కరప్షన్ లేదా, ఇట్లా ప్రతి దాంట్లో కూడా అన్సెటిల్డ్ అండ్ డిస్ఆర్గనైజ్డ్. ఎవరు అందులో ఉన్నా కూడా ఉన్నా కూడా ఏదో బతకాలని పనిచేస్తున్నారు, కానీ అక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఉండదు, ఒక సెటిల్డ్గా ఉండదు అనమాట. కన్ఫ్యూజన్ ఉంటుంది, చెదిరిపోయేటటువంటి స్థితిలో ఉంటుంది. సో అక్కడ ఏదో ఒకటి నడిపిస్తున్నది, కానీ మార్పు నొందుతుంది దినదినము. ఇది ఒక్క రోజులో జరిగేటటువంటి విషయం కాదు. ఈ పడిపోవడం అనేది, చెదరగొట్టబడడం అనేది ఇది క్రమంగా కూడా జరుగుతున్నది అనే విషయాన్ని మనం చూడొచ్చు. సో కావున భూమి మార్పు నొందును, నడి సముద్రములో పర్వతములు దేన్ని సూచిస్తోంది? రాజ్యము. ఇక్కడ లోకపు రాజ్యము తీసుకోండి. ఆ యొక్క రాజ్యము చూసినట్లయితే ఏ విధంగా ఉంటున్నది? సముద్రములు దేన్ని సూచిస్తుందంటే ఇక్కడ ఒక నీతి లేనిది, లేకుంటే నీతి మాలిన వారు, లేకుంటే అన్గవర్నబుల్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయనటువంటి పీపుల్స్ని సూచిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ సముద్రంలో ఒక పర్వతం ఉన్నది. ఆ రాజ్యంలో ఉండేటటువంటి జనాల్ని, లాలెస్ పీపుల్స్ని, అన్గవర్నబుల్ పీపుల్స్ని ఉన్నారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళని ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, తర్వాత వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. సో ఘోషించుచు అంటే ఏంటి? ఇక్కడ ఘోషించడం అంటే ట్రబుల్స్ అనమాట. సో వాటిని ఆ యొక్క రాజ్యంలో ఇటువంటి ప్రజల మధ్య అక్కడ ఉండేటటువంటి ప్రతి రాజ్యంలో చూసినట్లయితే ఘోషించుచున్నది, దాంట్లో నుంచి బయటపడాలి. సో డిస్ప్యూట్స్ ఎక్కడ చూసినా పోరాటం అనేది జరుగుతున్నది అనే విషయాన్ని ఈ యొక్క రాజ్యాల మధ్య మనం చూడవచ్చు. ఇప్పుడు నేపాల్లో ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు, శ్రీలంకలో ఒకప్పుడు జరిగింది. సో ఇట్లా మన చుట్టూ ఉండేటటువంటి బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగింది. సో ప్రతి దాంట్లో కూడా ఒక గవర్నమెంట్ మీద చూడండి, ఒక తిరుగుబాటు అనేది ప్రజల మీద మనం చూడొచ్చు. ఇప్పుడు కదిలినను అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూడొచ్చు. కదిలినను అనే విషయాన్ని, కదలడం అంటే ఏమంటే భయముతో, సెక్యూరిటీ లేకుండా కదలటం, షివరింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భయం వచ్చితే ఏమవుతుంది? మన చేతులు ఆడుతుంది, బాడీ షేక్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రీమ్ భయం అనేది వస్తే. ఇప్పుడు అక్కడ ఆ రాజ్యాల్లో ఉండేటటువంటి ప్రజలకి భయము, అన్సెక్యూరిటీ. మన ఇండియాలో ఉండటం వల్ల మనకు తెలియకపోవచ్చు అది. మీరు వేరే దేశాల్లో చూడండి, సంఘస్థుల్ని ఒకసారి మీరు ఫోన్ చేసి కూడా విచారించి చూడండి, వాళ్ళ దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నదో చూడండి. భయాందోళన వాళ్ళు కలుగుతున్నది అనమాట. అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చూడండి. అక్కడ పొంగునకు పర్వతములు కదిలను. పొంగడం అంటే పొంగడం అంటే ఈ యొక్క రాజ్యాలు ప్రజల్ని ఏ విధంగా పెడుతుందంటే అధికారంలోకి భయపెడుతూ, ఇంక్రీజింగ్ ఇన్ పవర్, రిటర్నింగ్.
సో వాళ్ళని భయపడుతూ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది తప్ప ఎవరు కూడా ఇష్టానుసారంగా ఆ గవర్నమెంట్ విధించేటటువంటి విషయాన్ని వాళ్ళు ఎవరు కూడా ఫాలో చేయట్లేదు. సో మన ఇండియాలో చూసినట్లయితే ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది? మోర్ దెన్ 40%, 60% మనం ట్యాక్సే కడుతున్నాం అనమాట. ఏమన్నా మనకి ఇష్టమా? ₹100 సంపాదిస్తే కనీసం ఒక ₹50 గవర్నమెంట్‌కే ఇస్తామంటే మీకు అదేమన్నా నచ్చుతుందా? ఎవరికీ నచ్చడం లేదు. వాళ్ళు మనల్ని ఒక పవర్‌లో కంట్రోల్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా ఇక్కడ గవర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఉప్పొంగుతున్నది, ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నది, అలాగే భయాందోళనలోకి గురి చేస్తున్నది. ఇక్కడ ప్రజలంతా కూడా ఒక అన్‌సెటిల్డ్‌గా ఈ యొక్క వాక్యాలన్నీ మీరు గమనించి చూసినట్లయితే, లోతుగా ఆలోచించి చూసినట్లయితే ఏ విధంగా ఈ లోకపు పరిస్థితి ఉన్నదో తెలియపరుస్తుంది. అలాగే ఇందులోనే కీర్తనలు 46 4వ వచనం 5వ వచనం చదవండి. ఒక నది కలదు, ఒక నది దాన్ని కలదు. ఏమా నది? దేవుని యొక్క మాటలు, నది, నీళ్లు, ఫౌంటైన్ ఆఫ్ ట్రూత్ అంటాం అనమాట. ఫౌంటైన్ అంటే ఊట, ఒక సత్యపు ఊట, సత్యపు కృప సత్యపు ఊట, ఫౌంటైన్ ఆఫ్ ట్రూత్ అండ్ గ్రేస్. సో ఈ నది ఏంటంటే దేవుని యొక్క మాటలు. సో చదవండి. కాలువలు దేవుని పట్టణం అంటే ఏది? ప్రస్తుతం దేవుని పట్టణం అంటే ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క పట్టణం అంటే ఎవరంటే సంఘం, దేవుని యొక్క రాజ్యం అని చెప్పొచ్చు. దేవుని యొక్క రాజ్యం అంటే ఎవరిని సూచిస్తుంది అంటే ఈ దశలో సంఘాన్ని, పిండ దశలో ఉన్న సంఘాన్ని సూచిస్తా ఉంది. ఇప్పుడు పిండ దశలో ఉండేటటువంటి సంఘం ఏమవుతుంది చదివిన తర్వాత? సర్వోన్నతి మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఎవరికి సంతోషం ఇటువంటి సత్యం ఈ దినము? సంఘము, సంఘానికి మాత్రమే అటువంటి సంతోషము కలుగుచున్నది. దేవుని యొక్క రాజ్యంలో అందరూ బాధపడుతున్నారనమాట. ప్రతి రాజ్యంలో, ఈ లోకపు రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా శ్రమలు పాలై, సెక్యూరిటీ లేదు, కష్టాలు, శ్రమలు, పెయిన్ అనేది అన్ని రాజ్యాలు అనుభవిస్తున్నా దేవుని యొక్క పిల్లలు వాళ్ళు పిండ దశలో ఉన్న నూతన సృష్టిగా మారుతున్నా కూడా వాళ్ళ యొక్క గురి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ ఉంటున్నానని అనుకుంటున్నారు ఈ లోకపు రాజ్యములలో. నేను ఇక్కడ కాదు, దేవుని యొక్క రాజ్యానికి చెందిన వాడిని అని చెప్పి వాళ్ళు ముందే వాళ్ళ యొక్క మనసు అంతా ఆ విధంగానే ఉంటుంది. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఇక్కడ పోరాడుతూ ఉన్నారు. నేను ఈ లోకంలో నేను పరదేశిని, ఈ లోకానికి చెందిన వాడిని, ఈ లోకానికి నేను మరణించినటువంటి వాడిని. కాబట్టి నాకు ఈ లోకంలో వచ్చేటటువంటి శ్రమలు ఏది కూడా నాకు ఏమీ చేయలేదని దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, నాకు కాపుదల ఉన్నది. కాబట్టి అటువంటి వారంగా ఉంటున్నటువంటి మనకి ఇటువంటి సత్యం ఏ విధంగా ఉంటున్నది? ఆశీర్వాదంగా ఉంటున్నది, సంతోషంగా ఉంటున్నది, ఒక విమోచనగా ఉంటున్నది, మనకి మహిమ ఇచ్చేటటువంటిదిగా ఉంటున్నది, అధికారంలోకి తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. ఇటువంటి సత్యాన్ని ఎవరన్నా నిరాకరిస్తారా? పిండ దశలో ఉన్న సంఘం నిరాకరిస్తుందా? అది డౌట్ఫుల్ గా చెప్పకూడదు. మేము సంఘానికి సరిగా రావట్లేదు కదా కాబట్టి మేము నిరాకరిస్తున్నాము, అలా కాదు. మీ యొక్క మనసు ఏదైతే ఉందో ఇంటర్నల్ గా మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు రుచి చూసారో అప్పుడే దాని నిమిత్తం పరిగెత్తుకొని వచ్చినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అయితే కాబట్టి మీరు ఇటువంటి హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి సత్యము ఈ యొక్క వాక్య ప్రకారము ఆ యొక్క దేవుని పట్టణంకి సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థానమును సంతోషపరచుచున్నది. సో ఆ దేవుని పట్టణమును సంతోషించుచున్నది అన్నమాట ఈ యొక్క నది. ఆ తర్వాత చదవండి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. ఓకే, తర్వాత అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కాబట్టి ఈ దినమున చూడండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము తన యొక్క సహా పనివారైనటువంటి సంఘానికి చాలా గొప్పగా ఉన్నది. ఆ యొక్క ప్రస్తుత కాలంలో ఆ యొక్క కృపను, సహాయాన్ని ఉపయోగించుకొని మార్పు చెందేటటువంటి వారుగా, మహిమపరిచేటటువంటి వారుగా మనం అందరూ ఉండబోతున్నాం సహోదరా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ అంటే, మాంసంలో ఉన్న సంఘము మనం, అవునా? అంటే ఎందుకు ఈ లోకంలో మనము దేవుడు మనల్ని ఇటువంటి దశలో మనల్ని ఇక్కడ ఉంచున్నాడంటే, మనము పరలోకానికి చెందినటువంటి వారంగా పిలువబడి ఉన్నాము.
ఇప్పుడు మన పని ఏంటి? లోకంలో సంపాదించుకోవాలి, లోకంలో ఇల్లు కట్టుకోవాలి, లోకంలో ఇంకేంటి లోకపు కార్యాల్లో సంతృప్తి చెందాలి. ఇవేనా? ఎందుకోసం మీరు సత్యానికి వచ్చున్నారు? సంఘంగా మారాలంటే ఏం చేయాలి? లోకంలో మరణించాలి మనం. సో లోకపు ఆశలు, ఈ ఐహిక పరమైనటువంటి ఆశలు ఏదైతే ఉన్నదో వాటిని అన్నిటిని కూడా మీరు నష్టంగా ఎంచి వాటిని మీరు అన్నిటినీ దూరం చేసుకుంటూ ఎవరైతే వస్తారో ఈ లోకపు కార్యాలు ఏది ఉన్నా కూడా, సో ఇప్పుడు సంఘానికి రావాలన్నప్పుడు ఏదో ఒక లోకపు కార్యము మన ముందుకు వస్తుంది. సంఘానికి వెళ్ళి మనం వాక్యం వినాలి. దేనికి ముఖ్యత్వం ఇస్తామో? కమిట్మెంట్స్. బ్రదర్ నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి బ్రదర్. సహోదరుల యొక్క ఐక్యతను వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ ఒక సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సంఘంగా ఉండే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారా? ఆ విధంగా సాక్రిఫైస్ చేస్తే మన బంధుమిత్రులంతా ఏం చేస్తారు? మనల్ని ద్వేషిస్తారు, విరోధులుగా ఎంచుతారు. అప్పుడు మనం ఏం చేస్తాము? సంతోషిస్తామా? సంతోషించాలి. సో సంతోషించే వాళ్ళే దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా లోకంలో ఉండేటటువంటి ప్రతి విషయాన్ని దేవుని కోసమో, ఇక్కడ నేను ఉండేదే దేవుని కోసమే, ఇక్కడ నేను చేయవలసినటువంటి క్రియలు ఏదైతే ఉన్నదో దేవుని యొక్క పనులు మాత్రమే, ఇక్కడ నేను లోకానికి మరణించుటకై నన్ను పిలువబడి ఉన్నామనే విషయాన్ని బాగా గుర్తెరిగి తన యొక్క జీవితం దానికి తగినట్లు జీవించేటటువంటి వారు మాత్రమే ఆ యొక్క గొప్ప మహిమలో పాలు పొందుతారనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఒక వాక్యం చదువుకుంటాం. యోహాను 9వ అధ్యాయం 4వ వచనము. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. కాబట్టి రాత్రి వచ్చుచున్నది అంటే సమయం, పని చేసేటటువంటి సమయం ఏంటి? సో పగలు. సో కాబట్టి ఇప్పుడు మనకి మాంసంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సేవ అనేది మనం చేయాల్సి ఉన్నది, దేవుని యొక్క పని చేయాల్సి ఉన్నది, దేవుని కోసము మనము మరణించవలసి ఉన్నది, దేవుని కోసము మనం ఎన్నో కార్యములు చేయవలసి ఉన్నది. ఇప్పుడు మాత్రమే మనం చేయగలము. ఇప్పుడు చేసినట్లు మాత్రమే రాత్రి వస్తుంది, ఒక టైం వస్తుంది, అప్పుడు మీరు చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాబట్టి ఏది బ్రదర్ సూటబుల్ టైము? నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయే, నేను ఇవన్నీ చూసుకొని దేవుని పని నేను చేయగలనా? సాతాన్ మనల్ని ఆ విధంగా కమిట్మెంట్స్ లోకి తీసుకున్న మనమే వచ్చి ఏం చేస్తుంటామంటే ఎక్కువ కమిట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు బ్రదర్ అంటే 100 మంది ఫ్రెండ్స్ ఉంటే నీకు 100 కమిట్మెంట్స్ ఉంటాయని అర్థము. సో లోకానుసారంగా చెప్తున్నాను అనమాట. మనం ఎందుకోసం లోకంలో మనం వెళ్ళామంటే మనం ఉపాధి కోసమే మనం అక్కడ ఉండాలి తప్ప మనం దాని నుంచి మనం ఏ విధంగా కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు అనే విషయాన్ని మనం గమనించాలి సహోదరా. కాబట్టి ఒక కాలం వస్తున్నది, అక్కడ మనం పని చేయలేము. పని చేసేటటువంటి సమయం ఇదే సరైనటువంటి సమయము. ఇప్పుడు మనం దేవుని కోసము నిలబడేటటువంటి వారంగా ఉంటున్నాము. సో ఇటువంటి పనిని చేసి మనం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఓపికతో కాచుకొని ఉన్నట్లయితే, చదువుకుంటాం వాక్యం ఎఫెసీయుల 6వ అధ్యాయం 13వ వచనం, ఓపిక కాచుకొని ఉన్నట్లయితే దేవుడు తాను ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎఫెసీయుల 6వ అధ్యాయం 13వ వచనము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడినట్లు ఉండాలి మనకు. సమస్తమును దేవుడు మనకి ఏదైతే పనినైతే ఈ లోకంలో ఇచ్చున్నాడో, ఈ యొక్క సువార్త యుగపు కోత కాలంలో చివరి ఆఖరి దశలో మనం చేసేటటువంటి 1 అవర్ పనిలో, 1 గంట సేపు పనిలో ఏదైతే పని ఇచ్చాడో అందులో మనము పూర్తిగా చేసి నేను సమస్తము నెరవేర్చిన వారే నిలవబడినట్లు మనం ఉండాలి. ఇక్కడ మన క్యారెక్టర్ డెవలప్మెంట్ చేయాల్సి ఉన్నదా? చేయాలి. చేసేదానికి దానికి ఏమేం పనులు ఉన్నాయో అది చేయాలి. దానికి వాక్యం వినాలి, సంఘ కూడికల్లో కలుసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడియోస్ కానీ వీడియోస్ కానీ వినాలి. సో ఈ విధంగా మన స్వభావపు అభివృద్ధి అనేది పెంచుకోవాలి. ఇంకా దేవుడు బయట వెళ్ళి సువార్తను చెప్పమని ఉన్నాడు. ఆ సువార్త విషయంలో
మనం ఏ విధంగా పని చేస్తున్నాము. ఒక వాక్యం కూడా చెప్పబడినది, తన యొక్క పిల్లల యొక్క కాళ్ళు ఏ విధంగా ఉంటున్నదంటే సుందరమైనవి అని చెప్పేసి. సో దేవుని కోసం పరిగెత్తే కాళ్ళు అది చెప్పబడినది. పరిగెత్తున్నామా, మనది మనం చూసుకునేదే కష్టంగా ఉంటే దేవుని సేవ ఎక్కడ చేస్తాం చెప్పండి. అన్ని కమిట్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నాం. కమిట్మెంట్స్ అంతా సాతాను ఇక్కడ మనల్ని దేవుని వైపు దగ్గరికి వెళ్ళకుండా మనల్ని రెస్ట్రిక్ట్ చేసేటటువంటి అడ్డంకులు అవి. సో వాటిని మనం వీలైనంత వరకు కూడా బంధుమిత్రుల్ని కానీ లోకాన్ని కానీ వదిలేసి మనం దేవుని వైపు వెళ్ళడానికి అడ్డుకోలుగా ఉంటున్నది. కాబట్టి ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్ని దేవుని నిమిత్తం మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడున్నటువంటి సమయము విశ్వాసము చూపించేటటువంటి సమయము. మనము నిరీక్షణతో నిరీక్షణతో కాచుకొని దేవుని యొక్క పర్ఫెక్ట్గా దేవుని యొక్క పనిని చేసుకొని కాచుకొని ఉండాలి. వాక్యం చదువుకుంటాము. కీర్తనలు 46:5. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూడండి, అరుణోదయమున దేవుని దానికి సహాయం చేయుచున్నాడు. ఏం అర్థం దానికి? యేసు ప్రభు వచ్చిన తర్వాత తన రెండవ రాకడలో మనమందరూ ఏ విధంగా ఉంటున్నామో, ఏ కాలంలో ఉంటున్నాము? వేకువ కాలంలో, అరుణోదయంలో, వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం ఉంటున్నాము. ఇక్కడ చూడండి, సంఘము ఏ విధంగా ఒక ప్రభు నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు మనమందరూ కూడా ఉన్నటువంటి సమయాన్ని ఇది సూచిస్తుంది అనమాట. కాబట్టి దేవుని యొక్క సహాయము మనకు ఉన్నది. ఈ యొక్క అరుణోదయ కాలంలో ఆయన మనల్ని ఆకర్షించుకుంటున్నాడు. సో కాబట్టి మన యొక్క ఉదయము ఈ యొక్క మిలీనియల్ మార్నింగ్ అంటే 1000 ఏళ్ల పరిపాలన యొక్క మార్నింగ్ ముందు వస్తుంది. అంటే 1000 ఏళ్ల మార్నింగ్ అంటే ఏమి? ఒక రోజు యొక్క ఆరంభం. సో కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన ఆరంభానికి ముందే ఈ లోకానికి ఉదయం అయిందంట. ఉదయం అంటే ఏంటి? సత్యము. సో వాళ్ళకు వచ్చేదానికి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎవరి నిమిత్తం? లోకస్తులందరినీ కూడా సత్యంలోకి పర్ఫెక్షన్లోకి తీసుకొని వచ్చేటటువంటి సమయము. వారికి ఉదయం కాక మునిపే మనకి ఉదయం ఆల్రెడీ అయిపోయింది మనకి. అవునా లేదా? సో హర్ మార్నింగ్ ఇస్ టు ప్రిసీడ్ ద మిలీనియల్ మార్నింగ్. ఈ యొక్క మాటని గమనించండి. కాబట్టి మనకి ఆల్రెడీ ఉదయం అయిపోయింది. మనం ఎందుకంటే ముందు పరిగెత్తా ఉన్నాం కాబట్టి దేవుడు మనకి సత్య వెలుగునిచ్చి మన ఆల్రెడీ వేకువోదయ కాలంలో ఉన్నాము. అరుణోదయ కాలంలో సహాయం కూడా పొందుకున్నటువంటి వారంగా ఉంటున్నాము. అవునా? మనం ఉండేటటువంటి కాలం ఏ విధంగా ఉంటున్నదని ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా రజల్ బ్రదర్ గారు చెప్తున్నారు అనమాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను, అలాగే ఏలియాని కూడా సూచించే విధంగా కూడా ఉంటున్నది. సో ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను ఏ విధంగా శిరచ్ఛేదం చేయబడ్డాడు? మీకు అందరికి తెలిసిందే. ఏ విధంగా? ఎవరి ద్వారా? దాంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. హేరోదు తన యొక్క భార్య చెప్తే తాను ఏం చేశాడు? దాన్ని అమల్లోకి తీసుకుని వచ్చాడు, శిరచ్ఛేదం చేశాడు అనమాట. అలాగే ఏలియా ప్రాణభయంతో అరణ్యంలోకి పారిపోయాడు. ఏ విధంగా? ఎందుకు పారిపోయాడని? మరణ భయంతో. అవును, జెజబేలు ఆహాబు రాజు నుంచి కూడా పారిపోయేటటువంటి. సో ఈ 2 ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా సంఘపు తరగతిలో ఉన్నటువంటి వాళ్ళగా ఉంటున్నది. ఇక్కడ ఆ యొక్క ఉమెన్, ఆ యొక్క స్త్రీ ఏదైతే ఉన్నదో ఈ పనిని చేయమని చెప్పి పురికొల్పేటటువంటి స్త్రీ ఎవరిని సూచిస్తుందంటే నామినల్ చర్చెస్, అంటే నామమాత్రపు క్రైస్తవులు. ఆ రాజు ఎవరిని సూచిస్తున్నాడంటే సివిల్ గవర్నమెంట్, ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం. అవునా? ఇప్పుడు ఈ యొక్క వీళ్ళిద్దరూ కలుసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంట? సంఘాన్ని శిరచ్ఛేదం చేస్తున్నారు. అంటే మరణించే విధంగా వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా బ్రదర్ ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఒక వాక్యం కూడా చెప్తున్నాడు అనమాట. యోహాను 1వ అధ్యాయము 26
యోహాను 1:26-27 వచనాలు చదవండి. యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నీ యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఎవరైతే ఇక్కడ యోహాను సూచిస్తున్నాడో, యోహాన్ ఎవరిని చెప్తున్నాడు? ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు, ఒక మైటీ వన్ వస్తున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మన యొక్క మాటలు ఏ విధంగా ఆ విధంగానే ఉంటున్నది. మీరు ఆ వాక్యం ఇంకోసారి చదవండి, మొత్తం చదవద్దండి. నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీ మధ్య ఉన్నాడు. మీరు ఆయన ఇప్పుడు నెరుగరు. ఉన్నాడా? మీ మధ్య ఉన్నాడు, మీరు మీరు ఆయన ఆయన్ని ఎరుగరు. ఆయన వచ్చున్నాడని లోకం ఎరుగుతున్నదా? ఎరగలేదు. మనం ఎరుగున్నాము, మనకు తెలుసు. సో మనం చెప్తున్నాం లోకానికి ఆయన వచ్చిన్నాడని యోహాన్ చెప్పినట్టు చెప్తున్నాము. చెప్పిన తర్వాత మనం ఏం చెప్తున్నామంటే ఆయన చెప్పులు చదవండి. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడు కానని వారితో చెప్పెను. చూడండి, ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను యోగిని కాను. ఆయన ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు, మహిమలో యేసు ప్రభు వచ్చినాడని ఈ లోకానికి మనం ప్రకటిస్తూ ఉన్నాము. ఈ దినంన సజీవమైనటువంటి సంఘ సభ్యులు ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇదే ఈ యొక్క యోహాన్ ఇక్కడ చూసినట్లయితే సంఘాన్ని సూచిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. కానీ ఈ లోకం ఏం చేస్తున్నది? ఆ యొక్క నామమాత్రపు క్రైస్తవుల్ని సూచించేటటువంటి ఆ యొక్క స్త్రీ, అలాగే ఆ యొక్క రాజు, సివిల్ గవర్నమెంట్, ఈ యొక్క ప్రభుత్వాన్ని సూచించేటటువంటి రాజు, వీళ్ళిద్దరు కలుసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంట? సంఘాన్ని శిరశ్ఛేదం చేయడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళు చూస్తున్నా కూడా కాపుదల మనకి ఏ విధంగా ఉంటున్నది చూడండి. మనకు ఒక గొప్ప కాపుదల మన మీద ఉంటున్నది అనే విషయాన్ని మనము చూడొచ్చు సహోదరా. కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరైతే నిజంగా ఆఖరి వరకు నమ్మకస్తులుగా ఉంటున్నారో, ఎవరైతే జయిస్తున్నారో, సో ఓవర్కమింగ్ చర్చ్ క్లాస్ పీపుల్స్, వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎలీయాని చివరికి ఏ విధంగా సుడిగాలి వచ్చినప్పుడు ఏ విధంగా ఎత్తపడ్డాడో, ఒక రథం వచ్చి రథం ద్వారా ఎత్తపడ్డాడు. ఇక్కడ సుడిగాలి దేన్ని సూచిస్తా ఉంది? వరల్డ్ విండ్, శ్రమలను సూచిస్తా ఉంది. ఆ యొక్క రథము దేన్ని సూచిస్తా ఉంది? మనము మహిమ పరచడం అనేది సూచిస్తా ఉంది. అంటే శ్రమల నుండి వేరుపరిచి మహిమలోకి తీసుకుని వెళ్ళడం. సో ఇక్కడ ఎలీయా కూడా ఎవరిని సూచిస్తున్నారంటే సంఘాన్ని సూచిస్తున్నారు. ఈ రెండు విషయాలను కూడా రజల్ బ్రదరు ఎక్కడంటే వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 260 నుంచి 263లో కోట్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్గా ఆయన కోట్ చేసిన ఇంకా రెండు విషయాలు మాత్రం నేను తీసుకున్నాను. కాబట్టి ఈ దినం మనమందరూ కూడా శ్రమల మధ్య ఉంటున్నా కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. తన యొక్క ప్రజలకి విశ్వాస సహాయం అనేది దేవుని వద్ద నుంచి మనకి లభిస్తున్నది అనే విషయాన్ని మనము గమనించాలి సహోదరా. వాక్యం చదువుకుంటాం. మత్తయి 10:24-25. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాను వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. సో ఇక్కడ శిష్యులు బోధకుడి కంటే గొప్పవారు కాదు. కాబట్టి బోధకుడే, మన గురువే, మనకు మాదిరిగా ఉన్నటువంటి యేసు ప్రభువే శ్రమల గుండా పోయినప్పుడు తన యొక్క జీవాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయన అడుగుజాడలందు నడుస్తున్నటువంటి మనం ఏం చేయాలి? సో ఆయన చూడండి, ఆయన శిష్యులు తన బోధకుని వలె ఉండినా చాలు అంటున్నాడు. ఈ యొక్క మాట చూడండి, ఆయన బోధకుని వలె ఉండినా చాలు. ఆయన పొందిన దానికంటే ఇంకా ఎక్కువ పొందాలని చెప్పలేదు. ఆయన పొందిందే మనం పొందితే చాలు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ దినమున మనకి క్రిస్టియన్టం ఒక గొప్ప బబిలోను తాను అధికారంలో ఉంటున్నది. దాని ద్వారా మనం చూసినట్లయితే ఒక పొలిటికల్గా కానీ ఎన్నో విధాలుగా మనకి బలహీనపరచడానికి ప్రయత్నించినా కూడా
సత్యం ఏం చేసింది? ఇన్ని వేల సంవత్సరాలు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ నుండి 7 కాల సంఘాల్లో మనం చూసినట్లయితే ఆ చర్చ్ హిస్టరీని చదువుతున్నప్పుడు ఎవరి వల్ల అయినా కూడా ఆ సత్యాన్ని ఆ సంఘంలో రావడానికి స్టాప్ చేయడానికి ఎంతో ట్రై చేశారు. అయిందా? ఎవ్వరి వల్ల కాలేదు. ఈ దినం అవుతుంది అనుకుంటున్నారా? ఈ లవోదిక కాలంలో? లేదు. ఈ కాలంలో కూడా సత్యం అనేది ఎవ్వరి వల్ల కూడా నియంత్రించడానికి కాదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు వాళ్ళ సంఘాల్లో సత్యం వెళ్ళి వాళ్ళ విభజన తీసుకొని వచ్చిందా? విభజన జరుగుతున్నది వాళ్ళ సంఘంలో. వాళ్ళ సంఘంలో ఎన్నో వాళ్ళ సంఘాలని ఎట్లో కట్టడానికి ఎన్నో వేల చీలికలు అయిపోతా ఉన్నాయి. వాళ్ళ సంఘంలో కూడా ఒకరికి కన్ఫ్యూజన్, అన్‌సెటిల్డ్ మేనర్‌లో ఉంటున్నారు. అన్ని విభజనలు వచ్చినా కూడా వాళ్ళు ఆ సంఘాన్ని ఐక్యపరచడానికి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే అక్కడ సత్యమే లేనప్పుడు ఇవన్నీ కూడా ఈ విభజనలు కూడా వాళ్ళ వల్ల ఆపడానికి కాలేదు. ఇప్పుడు వాళ్ళకేమవుతుంది? ఈ సత్యం వచ్చి ఈ విధంగా మనల్ని కష్టపెడుతున్నదే, మన యొక్క సిస్టమ్‌ని పాడు చేస్తున్నదే అని చెప్పి వాళ్ళకి ఆ సత్యం మీద కోపం వస్తుందా? రాదా? వస్తుంది. కోపం వచ్చి వాళ్ళేం చేస్తున్నారు? మనల్నేం చేస్తున్నారు చెప్పండి? మనం వెళ్లి సత్యంలో వెళ్లి చెప్తే, మీరు అబద్ధ సాక్షులు. ఇంకా ఏమని చెప్తున్నారు? యాంటీ క్రైస్ట్ అన్నారు. ఇంకా ఏమేమో అంటున్నారు. మనల్ని సత్యము చెప్పడానికి వాళ్ళ గడప దగ్గరికి వెళ్తే, ఎవరు మీరు? ఎన్ని ఎంక్వైరీస్ చేస్తున్నారు. అయితే మీరు వెళ్ళిపోండి. తరం కొడుతున్నారు. ఎక్కడ పోయి సత్యం చెప్పాలనుకున్నా మనకి శ్రమల పాలవుతున్నాము. వాళ్ళకి గొప్ప కోపం అనమాట మన మీద. ఎందుకంటే వాళ్ళ సంఘాలు విడిపోతున్నాయి. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి కష్టపడి మేము కడతా ఉంటే సంఘాన్ని వీళ్ళొచ్చి సత్యం చెప్పి ఈ విధంగా సంఘాన్ని పాడు చేస్తున్నారే. మా ఇన్కమ్‌ని, మా యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌ని వీళ్ళ వల్ల చెడగొడుతున్నారే. మా సిస్టమ్స్ అంతా కూడా పాడవుతున్నదని చెప్పి గొప్ప కోపం వాళ్ళకి. సో, కానీ ఇది ఎవరి ద్వారా కూడా ఆపడానికి కుదరలేదు. కానీ ఒక దశలో వాళ్ళేం చేస్తారంటే, మన సిస్టమ్‌లోని ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఏదైనా ఉందనుకోండి. ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తానే ఉన్నాయి. సో, ఇది మన ఆర్గనైజేషన్‌లో ఏదో లోపం ఉంది. దీన్ని సరిచేయాలి మనం అని చెప్పి వాళ్ళేం చేస్తారు? దాన్ని రీస్ట్రక్చర్ చేస్తారనమాట. ఒక సరైన పద్ధతిలో తీసుకొని రావడానికి. ఎంత వాళ్ళు రీస్ట్రక్చర్ చేయడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ కూడా చీలికలు వస్తూనే ఉన్నాయి. డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి. కన్‌ఫ్యూజన్స్ వస్తున్నది. సత్యం వాళ్ళ దగ్గర లేని ద్వారా. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము మనకి సంఘానికి ఏ విధంగా ఉంటున్నదని చూసినట్లయితే, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నుంచి వేరుపరిచి ఆ సంఘపు ప్రజలకు గొప్ప సత్యాన్నిచ్చి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళని ఏ విధంగా ఒక పరిపూర్ణ దశలోకి తీసుకుని వస్తున్నారు. సో, సంఘము కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా లోపల వెళ్ళిన తర్వాత డోర్ అనేది క్లోజ్ చేయబడుతున్నది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. మత్తయి 25:10లో అంతటా తలుపులు వేయబడిన అనేటటువంటి వాక్య ప్రకారం కూడా మనం చూడొచ్చు. ఆ తలుపులు కూడా వేయబడుతుంది. అందుకు వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఈ యొక్క ట్రూత్ వచ్చి రానున్న రోజుల్లో ఈ తలుపు వేయబడిన తర్వాత ఏమవుతుంది? ఈ ట్రూత్ అనేది, సత్యం అనేది ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేటటువంటి తప్పిదాలు, అబద్ధ బోధలు, లేకుంటే ఇంకా ఏదేదో ఎర్రర్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఒక హెయిల్ స్టార్మ్ అంటే ఏంటి? వడగళ్ళ వానలాగా సత్యం వచ్చి ఏం చేస్తుంది? ఆ సత్యం వచ్చిందంటే, నీళ్ళు వచ్చిందంటే ఏమవుతుంది? బాగా మంచి వర్షం అయిందంటే, మన వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం అంతా ఉంటది. నీళ్ళు వర్షం పడింది అనుకో ఏమవుతుంది? మొత్తమే వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఇక్కడ ఉండేటటువంటి సత్యము విస్తారంగా వచ్చి వాళ్ళలో ఉండేటటువంటి ఏదైతే ఉందో, ఆ తప్పుడు బోధలు ఏదైతే ఉందో, ఎర్రర్స్ ఏదైతే ఉందో వాటినన్నిటిని కూడా స్వీప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మనము గమనించాలి సహోదరా. సో, కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఈ శ్రమల కాలంలో సంఘము ఏం గుర్తించుకోవాలి? ఏది జరిగినా కూడా దేవుని చిత్తము లేనిదే ఇక్కడ జరగబడటలేదు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. సో, ప్రతి దాంట్లో కూడా మనం విశ్వాసము, ఓర్పు ప్రతి పరీక్షల్లో కూడా మనము కలిగి ఉండాలి సహోదరా. అటువంటి పరీక్షల కాలంలో మనం ఏం చేయాలి? దేవుని యొక్క కృప మాత్రము నాకు చాలును అనేటటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అలాగే మనమందరూ కూడా గురి ఎద్దుకే పరిగెత్తుతున్నాము.
కాబట్టి ఇప్పుడు కాల శ్రమలు నాకు ఎన్నదగినవి కావు అనేటటువంటిది మన మైండ్లో ఉండాలి. సహోదరా, నేను ఎందుకోసము పిలువబడి ఉన్నావు, ఇటువంటి ఉన్నతమైన పిలుపు నాకు ఎందుకు ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని, ఆ విశ్వాసం గురించి కూడా ఒక వాక్యం చదువుకుంటాం. రోమీలు 8వ అధ్యాయం 28వ వచనము. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కాబట్టి ఇప్పుడు మన యొక్క మేలు నిమిత్తమే సమస్తము సమకూడి జరుగుతున్నది అనేటటువంటి విషయం, మన కోసమే ఇక్కడ అన్ని జరుగుతున్నది అనే విషయాన్ని, మన కోసమే అన్ని జరుగుతున్నది ఈ లోకంలో అంటే మనం ఎంత ముఖ్యమైనటువంటి పాత్రగా ఉన్నామో, మన కోసమే ఇక్కడ జరుగుతున్నది. ఎప్పుడన్నా అనుకున్నారా? బ్రదర్, నేను సంఘానికి వస్తా ఉన్నాను, అది ఏమైందో తెలియదు, ఒక అడ్డంకి వచ్చింది, కానీ ఒక మిరాకిల్గా అది వచ్చి తీసేశాడు దేవుడు. నాకెంతో శ్రమలు వస్తున్నది, కానీ ఆ శ్రమల్లో నేను చిక్కుకొని నేను ఇక్కడ ఏమో పరితపించిపోతానని నేను అనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా కాపాడాడు. కానీ ప్రతిదీ నాకు సమకూడే జరుగుతూ ఉన్నది అని చెప్పి మీరందరూ ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క దేవుని యొక్క ప్రజలు ఆయన యొక్క కాపుదలను బట్టి రియలైజ్ అయ్యే ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళలో, నాకు మాత్రమే జరిగిందని దేవుని యొక్క ప్రజలు ఎవరు చెప్పలేరు. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం అనమాట. అటువంటి కాపుదల్లో మనం ఉంటున్నాం అనేది. కాబట్టి మనం ఏ రకంగా కూడా మనం భయపడకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇప్పుడు మనము మహిమ పరిచయ విషయంలో ఏ విధంగా జరుగుతున్నది, ద మేనర్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, ఏ విధంగా మనము మహిమ పరచబడుతున్నాం అనే విషయాన్ని చూద్దాం. ఏ విధంగా మహిమ పరచబడుతున్నామో అదొక గ్రాడ్యువల్ ప్రాసెస్, అంటే కొద్ది కొద్దిగా మహిమ పరచబడుతున్నామా, ఇన్స్టాంటేనియస్ ప్రాసెస్, రెప్పపాటున మనం మార్పు చెందుతున్నాము. రెప్పపాటున కరెక్ట్ ఆన్సర్. ఎలా? ఇప్పుడు వాక్యం చదువుకుంటాము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 53వ వచనం ఫస్ట్ చదువుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. 50వ వచనము. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 53వ వచనము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. సో ఇక్కడ చూడండి, బూర మ్రోగును, ఎప్పుడైతే యేసు ప్రభు తన 2వ రాకడలో వచ్చాడో ఆ స్థితిలో నుండి బూర మ్రోగించబడుతూ ఉన్నది. కానీ మనమందరూ చూసినట్లయితే అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనం మార్పు పొందుదాము. సో మృతులు రెప్పపాటున, మనందరూ కూడా చూసినట్లయితే రెప్పపాటున, సిస్టర్ చదివినారు కదా, మ్రోగగానే, ఇంకోసారి చదవండి. ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బూర మోగును. సో ఇప్పుడు రెప్పపాటున జరుగుతుంది. అంటే ఇది ఎలా బ్రదర్? యేసు ప్రభు తన యొక్క 2వ రాకడలో వచ్చిన తర్వాత మొదటి పునరుద్ధరణం ఎప్పుడు జరిగింది? 1878లో జరిగింది అనమాట. ఇప్పుడు 1878లో ఇప్పుడు 6 కాల సంఘాల ప్రజలు వాళ్ళందరూ కూడా క్రీస్తులో నిద్రించున్నారు. అవునా? ఆ క్రీస్తులో నిద్రించినటువంటి పరిశుద్ధులందరూ కూడా ఒక్క రెప్పపాటులో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, రెజరెక్షన్ అయి ఉన్నారు, మహిమ చెందున్నారు. ఆ తర్వాత నుంచి సో అప్పుడు సంఘం కంప్లీట్గా కాలేదు, కానీ ఆ రెజరెక్షన్ అనేది మాత్రము ఒక రెప్పపాటుగా జరిగిందనమాట. ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి సంఘ సభ్యులు ఉంటారు, వాళ్ళు పరిపూర్ణ దశలోకి వచ్చి ఉండరు.
సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే 1878 నుంచి ఒక్కొక్కళ్ళుగా వారి యొక్క కోర్సు వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క లోకపు బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినట్లయితే వాళ్ళు ఏమవుతున్నారంటే జయించు వారుగా ఉన్నట్లయితే వాళ్ళు రెప్పపాటున వాళ్ళందరూ కూడా ఏ విధంగా వాళ్ళు కూడా మహిమ చెందుతారనే విషయాన్ని గమనించాలి. నేను చెప్పింది మీకు అర్థమైందా? గ్రాడ్యువల్ అని చెప్పినారు సిస్టరు, మీకు అర్థమైందా? గ్రాడ్యువల్ కాదు అనేసి. కంప్లీటెడ్ మీన్స్ విత్ ఎ బ్లింక్ ఆఫ్ అన్ ఐ మీరు వచ్చి రెజరెక్షన్ అయిపోతారు, మహిమ చెందుతారు. సో 1878లో నిద్రించే వాళ్ళు, అప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళ కోర్సును అంతా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పౌలు కానీ పేతురు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రెప్పపాటున అక్కడ మహిమ చెందున్నారు. బ్రదర్ గారు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా నిద్రించి ఉండటంలో ఎటువంటి అవసరత లేదు. ఆయన వచ్చాడు కదా, రాజు వచ్చిన తర్వాత ఆయనకు అధికారం పొందుకున్న తర్వాత ఆయన వాళ్ళందరినీ కూడా మహిమలోకి తీసుకుని వచ్చాడు అనమాట, అధికారం ఉపయోగించి. ఇప్పుడు ఈ లోకము కానీ సంఘము కానీ వెయిటింగ్ ఎవరి కోసమో? మన యొక్క కంప్లీషన్ కోసమో మనం ఇక్కడ పోరాడుతూ ఉన్నాం. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ, ఉన్న అవకాశాన్ని ఆపర్చునిటీస్ వృధా చేసుకుంటూ, ఇలా మనం ఏదో మన లోకంలో ఉండిపోతూ మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేస్తూ ఉంటామో సద్వినియోగం చేసుకోకుండా ఈ రెప్పపాటున మారే అవకాశాన్ని మనము కోల్పోతూ ఉంటాం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు సహోదరా. ఒక వాక్యం చదువుకుంటా, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 15వ వచనము. మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. సో ఎవరి ముందు? నిద్రించిన వారు ఫస్ట్, సజీవంగా ఉన్నవారు తర్వాత. మహిమ చెందే విషయంలో ఆ క్రమము అది కూడా నోట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క సంఘం యొక్క కంప్లీషన్ గురించి కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది నేరుగా డైరెక్ట్లీ తెలియపరచబడినప్పటికీ కూడా ఈ యొక్క రాజకుమారుని యొక్క ఉపమానం గురించి తెలుసుకున్నప్పుడు అందులో నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పుకున్నారు. సో ఆ ఉపమానం గురించి మనము ఏం చదవాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిందే. లూకా 19వ అధ్యాయము 11 నుంచి 27 వరకు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. సో మీకు అందరికి తెలిసిందే అని నేను నమ్ముచున్నాను. ఈ యొక్క రాజకుమారుడు ఏం చేశాడు? దూరదేశానికి పోవాల్సి వచ్చింది. తను ఏం చేశాడు? తన 10 మంది సేవకులను పిలిపించి వాళ్ళకి ఏమిచ్చాడు? 10 మంది సేవకులకి 10 దేనారములు ఇచ్చాడు. ఒక్కొక్క దేనారాన్ని ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ 10 మంది సేవకుల్ని పిలిపిస్తాడు. అందులో కొందరు వచ్చి ఏం చెప్తున్నారనమాట, ఒక సేవకుడు వచ్చి, మీరు ఇచ్చినటువంటి 10 దేనారములు నేనేం చేశాను? 10 మీనాలు నేను ఒకటిని ఏం చేశాను? 10 చేశాను అంటాడు. రెండో వాడు ఏం చెప్తాడు? నువ్వు ఇచ్చినటువంటి ఒకటిని నేను 5 చేశానని చెప్తాడు, 5 మీనాలు చేశానని చెప్తాడు. మూడో వాడు ఏం చేస్తాడు? నువ్వు కఠినుడుగా ఉంటున్నావు. ఆ వాక్యం మనం చదువుతాంలేండి తర్వాత. అది చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పేటటువంటి మాట. నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవు, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రూమాలు కట్టి ఉంచితినని చెప్పెను. అలాగే ఉంచేశాడు తనకి ఇచ్చినటువంటి ఒక మీనాల్ని. అప్పుడు ఏం చేశాడు? రాజకుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ఒకటిని తీసి, ఒక మీనాల్ని కూడా తీసి, ఎవరైతే ఆ ఒకటిని 10 చేశాడో అతనికి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విషయాల్ని ఈ యొక్క ఉపమానంలో నుంచి మనం ఏం చేసుకుంటాం? ఆ రాజకుమారుడు ఎవరు? యేసు ప్రభు దూరదేశం వెళ్ళాడు. ఎక్కడ? పరలోకానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి వచ్చాడా? తిరిగి వచ్చి ఏం చేశాడు? తన దాసులు ఎవరు? 10 మంది దాసులు ఎవరు? కాన్సిక్రేటెడ్ పీపుల్స్, నిబంధన చేసుకున్నటువంటి వారు మనమే. సో మన దగ్గర వచ్చి నేను నీకు ఒక మీనాలు ఇచ్చాను, నువ్వు ఏం చేసావు అని చెప్పి అడుగుతాడా లేదా? అంటే ఈ మీనాలు దేన్ని సూచిస్తా ఉంది?
అందరికీ ఒకరికి ఎక్కువ తక్కువ ఇచ్చినాడా? అందరికి సమానంగా ఇచ్చున్నాడు. సో ఏం అందరికి సమానంగా, మనకందరికి ఏం సమానంగా యేసు ప్రభు ఇచ్చున్నాడు? ఏమేమి ఇచ్చాడు? నీతి వస్త్రం ఇచ్చాడా? తర్వాత సత్యం ఇచ్చాడా? సత్యం ఇచ్చాడు. కృప ఇచ్చాడా? దైవికమైన కృప ఉన్నదా? తర్వాత రక్షణ పాత్ర, పరిశుద్ధాత్మ, ప్రేమ, ఆశీర్వాదము, ఘనత, అక్షయత ఇవన్నీ కూడా ఇచ్చాడు. అందరి సమానంగానే మనకు అందరికి ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ అయ్యలేదు, ఒకరికి తక్కువ అయ్యలేదు. అయితే మంచి యజమాని రాజకుమారుడు అయితే మనకి అందరికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? ఫలము, మనం చూపించేటటువంటి పని మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము అనే విషయం ఇక్కడ ప్రశ్న. ఒకరు ఏం చేశారంటే 1ని 10 చేశారు. ఏ విధంగా వాళ్ళు 1ని 10 చేయగలిగినారు? ఊరికే సంఘానికి జస్ట్ వచ్చి వెళ్ళడం వలన, లేకుంటే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యం కొరకు ఎన్నో త్యాగాలు సజీవ యాగంగా దినదినము బలి అవుతూ వాళ్ళని సమర్పించుకుంటూ సచ్చి లోకంలోకి చచ్చిపోయి నేను లోకానికి మరణించాడని ఒక నమ్మకమైన దాసులుగా వాళ్ళని నిరూపించుకోవడం ద్వారాన, వాళ్ళ యొక్క దైవికమైన స్వభావాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారాన, జయించే వారిగా ఉండడం ద్వారాన వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నవారు మాత్రమే ఆ 1 మీనాల్ని 10 మీనాలుగా మార్చుకునేటటువంటి వారు. వారికి ఉండేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దేనికోసం సద్వినియోగం చేసుకుంటారు? సంపాదించుకోవడం కోసమా? ఆత్మిక అభివృద్ధి కోసమో? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం కోసమో? సో స్వభావ అభివృద్ధి కోసము ఒక చోట నేను దేవుని యొక్క కుమారుని అని నిరూపించాల్సి వస్తుంది. అక్కడ నిరూపించే వారిగా ఉండాలి. సో ఈ విధంగా వాళ్ళు 1 దేనారాన్ని ఏం చేశాడంట? సో ఇది మనం ఎవరి ద్వారా పొందుకున్నాము? 1 కొరింథీలు 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. ఎందుకనగా నీకు అత్యధికము కలుగజేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరిని వలన నీకు పొందినది ఏది? నీవు కలిగిన వాటిలో పరిని వలన నువ్వు పొందుకునేది ఏది? సమస్తము మనం పొందుకునేదంతా కూడా యేసు ప్రభు ద్వారానే. ఒక వాక్యం చదువుకుంటాం. 1 కొరింథీలు 12వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుంటాము. ఆయనను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ ఏ విధంగా ఇచ్చాడు? కొంచెం ఇచ్చాడా? చెప్పండి. మెండుగా దయచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి, కాదంటారా? కానీ మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నామో, ప్రతి ఒక్కళ్ళకి ఆ యొక్క 24 గంటల సమయమే కదా. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ యొక్క మొదటి దాసుడు వలె మనం ఉండగలము. ఆత్మీకంగా అభివృద్ధి చెందాలి, తాళాంతును ఉపయోగించుకోవాలి, ఆశీర్వాదాన్ని ఉపయోగించుకోవాలి, అవకాశాలను ఉపయోగించుకోవాలి. అప్పుడు ఆ విధంగా ఉపయోగించుకుంటేనే నువ్వు ఒకదాన్ని 10 చేయగలవు. లూకా 16వ అధ్యాయం 10వ వచనము. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. సో ఇచ్చింది కొంచెమైనా కూడా, 1 మీనాలైనా కూడా దాంట్లో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఎవడైతే దాన్ని ఊరికే ఉంచున్నాడో, ఏమి చేయకుండా అపనమ్మకంగా దాని దగ్గర నుంచి కూడా తీసుకొని, ఆయనేమి దేవుని యొక్క నీతి ఎలా ఉందో చూడండి. ఎవరు నమ్మకంగా ఉన్నాడో వానికే ఇస్తాడు. సో వానికి ఇంకొంచెం ఇస్తే దాన్ని ఇంకా కూడా ఇంకో మీనాలు ఇస్తే దాన్ని మళ్ళా ఇంకో 10 చేస్తాడు వాడు. సో ఒక రోజు వస్తుంది, నేను ఇంత సత్యమో నీకు 1 మీనాలు ఇచ్చినానే, నువ్వు ఏం చేసినావు అని చెప్పి ప్రశ్నించే రోజు ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఆ రోజు దేవునికి మన సమాధానం చెప్పాలి. నీకు ఇచ్చిన విధంగానే పలానా సహోదరునికి ఇచ్చాను, మీ సంఘంలోనే నీకు ఇచ్చినటువంటి సమయాన్ని వాళ్ళకి ఇచ్చినాను, నీకు ఇచ్చిన అవకాశమే వాళ్ళకి ఇచ్చాను, నీకు ఇచ్చిన సత్యమే వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి ప్రశ్నిస్తాడు ప్రతి ఒక్కళ్ళని. నువ్వేం చేసావు? సమాధానం చెప్పాలి రైట్ఫుల్గా.
సో ఒకరు వారి యొక్క తాళాంతును ఉపయోగించి దాన్ని 10 చేశారు. ఆ విధంగా చేసిన వాళ్ళు చూడండి, ఆయన లోకాన్ని తీర్పు తీర్చేదానికి మహిమలో 1 కొరింథీయుల 6:2 ప్రకారం లోకాన్ని తీర్పు తీర్చుటకు, 2 కొరింథీయుల 4:17లో చెప్పిన విధంగా మహిమలోకి ప్రవేశించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరొక దాసుడు వచ్చాడు, నేను ఇచ్చినటువంటి 1 మీనాల్ని నేను 5 మీనాలుగా చేశానని చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు 1 కొరింథీయుల 15:41 సంఘ పిలుపులోనే ఒక్కొక్కరు కూడా అందరూ ఈక్వల్ గా ఉంటున్నారా? డిఫరెన్స్ ఉన్నది. చదవండి, ఈ వాక్యం చదవండి. వాళ్ళు పొందుకునేటటువంటి ఆశీర్వాదంలో చూడండి. 1 కొరింథీయులు మహిమలో 15:41. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, హిమమును చాలు సిస్టర్, మహిమను బట్టి చాలు సిస్టర్. ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి మహిమ ఉంటున్నది అని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అదే విధంగా ఇంకో ఉపమానంలో కూడా చెప్పండి, మంచి పొలంలో పడినటువంటి విత్తనములు ఏ విధంగా ఫలములు ఇస్తాయి? 1 30, 60, 100 అంతలుగా కూడా ఇచ్చేది. సో మనది మంచి పొలమా? మన హృదయము సత్యం అనే విత్తనం నాటబడింది, అది ఎంత ఫలం ఇస్తా ఉంది? మనం మాత్రము ఏదైనా విత్తనం నాటితే బాగా ఆ చెట్టు కాయ కాయాలని ఆశపడతా ఉంటాం. దేవుడు కూడా నాటాడు, విత్తనాన్ని నాటాడు. ఆయన ఆశపడి ఉంటాడు కదా, మంచి ఫలములు ఇవ్వాలి వీళ్ళు అనేసి. కానీ మనం మంచి ఫలము తీసుకున్న సత్యం ప్రకారం జీవించకుండా ఆయన్ని కష్టపెడుతూ ఉంటాం. సో ఆ విధంగా మనం ఉండకూడదు. అయినా ఈయన 5 అంతలు పొందినా కూడా చూడండి, ఆ యొక్క 1ని 10 చేసిన ఆయనకి ఏం చేశాడు? ఈయనకంటే గొప్ప మహిమ అనేది ఇవ్వబడింది, ఈయనకి తక్కువ మహిమనే ఇచ్చాడనమాట. ఎవ్వరు ఆ యొక్క సమయాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొని ఆపర్చునిటీ ఉపయోగించుకుంటారో ఇతరుల పైన కూడా వాళ్ళు హెచ్చించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇతరుల దగ్గర నుంచి కూడా తీసి ఇచ్చేటటువంటి వారుగా ఉంటున్నాడు. సో చివరి ఆఖరిగా ఒక మనిషి వచ్చాడు, అతను ఏ ఫలమును కూడా ఇవ్వలేదు. భయం అంట ఆయనకి, భయము. ఎవరికైనా యేసు ప్రభుని చూసి భయం ఉంటున్నదా? ఎవరికి భయం ఉంటుంది? కరెక్ట్. ఎవరైతే ఈ యొక్క అబద్ధ బోధనని చెవి యొక్కి దాని వైపు మళ్లించబడతారో, ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా పోతారో, ఇప్పుడు సంఘంలో ఉంటూ నేను సరిగ్గా చేయలేదు బ్రదర్, నేను భయంగా ఉంది బ్రదర్, నాకు భయం ఉంటుంది సరిగ్గా చేయకపోతే. అటువంటి దశలో మనం ఉంటున్నామా? మూడవ దాసుడు చెప్పిన విధంగా భయంగా ఉంది. భయంగా ఉంటే కరెక్ట్గా చేయాలి కదా, మరి అయితే మార్చుకోవాలి కదా మన యొక్క నడవడికను, మన సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి కదా. భయపడుతూ దేవుడు అంటే భయము. కానీ ఒక పక్క భయపడతారు, ఇంకో పక్క ఏం చేస్తుంటారు వాళ్ళు మార్చుకోరు. ఇటువంటి దశలో 3వ దశలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి ఇచ్చిన ఆశీర్వాదాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నారు? దాన్ని తీసి ఎవరు నమ్మకంగా ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి యేసుప్రభు యొక్క ప్రేమ కంటే ఆయన ఇచ్చేటటువంటి న్యాయ తీర్పు మీద భయం ఎక్కువ వాళ్ళకి. ప్రేమగా కృపగా మనకి ఇచ్చిన దానికంటే కూడా వాళ్ళు దేన్ని ఎక్కువగా చూస్తున్నారు? న్యాయ తీర్పులో మనం ఏమైపోతామో అని భయపడుతూ బతికేటటువంటి వారుగా ఉంటున్నారు. కానీ దేవుని ప్రజలు ఎలా ఉంటారు? పరలోక రాజ్యం నాది, ఆయనకి నాకు పిలిపించాడు. సో ఈ లోకంలో నేను దేవుని బిడ్డగా నేను బతకాలని నమ్మకంగా బతికే వారంగా కూడా మనం ఉంటున్నాం సహోదరా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వికెడ్ సర్వెంట్ అంటున్నారు అనమాట. వికెడ్ అంటే ఏమి? దుష్ట పనివాడు, లేకుంటే బుద్ధి లేని కన్యకగా కూడా చెప్తున్నారు. వీళ్ళకి నీతిని పట్ల ప్రేమ ఉండదు, కాబట్టి ఏ ప్రయత్నము చేయరు, ఏ రెస్పాన్సిబిలిటీ సంఘంలో తీసుకోరు, లేకుంటే వాళ్ళల్లో కూడా సత్యం తీసుకున్న దానికి రెస్పాన్సిబిలిటీ ఏమి చూపరు. సో దానివల్ల వీళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు, విశ్వాసం చూపలేక, అవకాశాన్ని ఉపయోగించుకోకుండా. సో మనం ఈ విధంగా మనం ఉండకూడదు. మధ్యలో 1ని ఇచ్చి 5 ప్రొడ్యూస్ చేసే వాళ్ళుగా కూడా ఉండకూడదు. మన సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ఉండాలి? 1 ఇచ్చినా కూడా దాన్ని 10 గాను 20 గాను చేసేటటువంటి వారుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం పరచుకోవాలి. సంఘంలో సేవ చేసేదానికి అవకాశం ఉంటే సద్వినియోగం పరచుకోవాలి. కూడిక అవకాశం దొరికిందంటే వెంటనే వెళ్ళి
శ్రద్ధతో ఉత్సాహంతో పాల్గొనాలి. మనకి ఆత్మికంగా బలపడడానికి ఏ అవకాశం ఉన్నా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలనేది ఈ సంఘస్థులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ డేట్ గురించి కూడా మనకి సరిగ్గా బైబిల్ తెలియపరచకపోయినా కొన్ని విషయాలు మనము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించగలరని నేను నమ్ముచున్నాను. ఒక వాక్యం చదువుకుంటాం ప్రకటనలో 11వ అధ్యాయం 18వ వచనము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చును. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవర్తకులను పరిశుద్ధకులను నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. సో మృతులు తీర్పు పొందుటకును నా దాసులు ప్రవక్తలకు పరిశుద్ధులకును నీ నామమున భయపడు వారికి తిరిగి ఫలం ఇచ్చినటువంటి సమయము వచ్చినది. కాబట్టి ఆయన 1878 నుంచి మొదటి పునరుద్ధానం ఎప్పుడైతే జరిగినదో అప్పటి నుండి ఎవరు జయించే వారినన్నిటిని కూడా రెప్పపాటున ఆయన ఏం చేస్తున్నాడో వాళ్ళందరినీ మహిమ స్వరూపులుగా కూడా మారుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆత్మజీవులుగా కూడా లేపుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తను మరణించిన తర్వాత అనేక సార్లు కూడా దర్శనం ఇచ్చున్నారు తన యొక్క శిష్యులకి పునరుద్ధానం చెంది. సో ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరంతో కూడా ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క మాటలను బట్టి వాళ్ళందరూ కూడా ఈయన యేసు ప్రభువే అని కనుగొన్నారు. అవునా? ఇప్పుడు ఆయనను ఉంచినటువంటి సమాధి ఏదైతే ఉందో అది మూయబడి ఉన్నది. ఆ యొక్క సమాధికి ఎటువంటి రంధ్రమో ఏదో చేయబడలేదు. అందులో నుంచి ఆయన బయట రాలేదు. అవునా? ఆయన శరీరం ఏ విధంగా ఒక స్పిరిట్, ఒక ఆత్మ జీవిగా అంటే ఏ విధంగా ఒక రూమ్లో, ఇప్పుడు మనకైతే ఈ రూమ్ లాక్ చేస్తే ఎన్ని రోజులైనా లోపల కూర్చొని ఉండాల్సిందే. కానీ ఒక ఆత్మ జీవులకి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా అడ్డంకులుగా ఉండదు. అట్లా వాళ్ళు ఒక గాలి వలె వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఇన్విజిబుల్గా వాళ్ళు ఉంటారు. ఈ దినమున మన సహోదరులు ఎవరైతే మనకంటే ముందు వెళ్ళినటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో, పౌలు కానీ, పేతురు కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ ఏ విధంగా ఉంటున్నారు? స్పిరిట్ బీయింగ్స్గా కంటికి కనిపించకుండా ఉంటున్నారు. అలాగే మనకంటే ముందు మరణించినటువంటి మన సహోదరులు లవోదిక కాలంలో కూడా, ప్రస్తుతపు కాలంలో కూడా వాళ్ళందరూ కూడా ఇన్విజిబుల్గా కంటికి కనిపించకుండా ఉంటున్నారు. ఏ విధంగా యేసు ప్రభు ఆ యొక్క సమాధుల నుంచి బయటకు వచ్చాడో మనము గమనించగలము. సో రాయి దొర్లించబడలేదు, అలాగే సమాధి కూడా రంధ్రము చేయబడలేదు. ఆయన ఏ విధంగా బయటకు వచ్చున్నాడో ఆ విధంగా ఉంటుంది. ఒక అద్భుతంగా కూడా ఉంటుంది ఈ యొక్క సంఘము రెప్పపాటున మహిమ చెందబడటం. కాబట్టి ఈ యొక్క మనం సంతోషపడవలసిన విషయం ఏంటి? ఇంకా కూడా ఆ మహిమ చెందడానికి మనకు అవకాశం ఉన్నది. అది క్లోజ్ అవ్వలేదు. కాబట్టి చాలా టైం తక్కువగా ఉంది. మనం ఎలా ఉండాలి? సో కాబట్టి ఇంక ఏదైతే ఉందో బయట విషయాలన్నీ కూడా స్టాప్ చేసేయండి దయచేసి. మనలో భయం రావాలి. మనం పొందుకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ఆ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఆ 3లో చివరిలో ఉంటున్నామా, రెండవ దశలో ఉంటున్నామా, మొదటి వాని వలె ఉంటున్నామా ఆలోచించాలి. మొదటి వానికి ఎన్ని ప్లస్లు ఉన్నాయో చూడండి. ఒకడు వదులుకున్నా వాని దగ్గర నుంచి పీక్ ఇచ్చేస్తున్నాడు. ఒకడు కొంచెము లాభం తెచ్చినా కూడా వాని మీద అధికారిగా గొప్ప స్థాయిలో ఉంచుతున్నాడు, హెచ్చించుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఫస్ట్ వచ్చేదానికే ప్రయత్నించాలి సహోదరా. కాబట్టి ఈ దినం నా సాతాను ఉంచినటువంటి ఈ యొక్క లోకపు సిస్టమ్స్ లో మన కళ్ళు గుడ్డితనానికి వెళ్ళకూడదు. మనం ఎన్నో విధాలుగా ఎన్నో కమిట్మెంట్స్ లో చిక్కుకొని పోతున్నాము. ఇవన్నీ సాతాను దేవుని దగ్గర పోకుండా మనల్ని అడ్డంకులుగా పెడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక వాక్యం చదువుకుంటా. హెబ్రీలో 1వ అధ్యాయం 14వ వచనము. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? కాబట్టి మనం అందరూ ఏ విధంగా ఉన్నాము? రక్షణ స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడినటువంటి సేవకులై ఆత్మలు కారా అనేటటువంటి మాటను గమనించాలి. ఇప్పుడు బ్రదర్ గారు చెప్తున్నారు 2 దశల వారిగా మనం చూడొచ్చు. ఇక్కడ ఒక తెర ఉంటున్నది.
ఇది బాత్రూమ్ తెర, అది వదిలేయండి. ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఏ తెర? ప్రత్యక్షపు గుడారం, అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి. మనం ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో మనం ఏం చేస్తున్నామో, ఆ రొట్టెను, 2 భక్ష్యముల రొట్టెలను తింటూ ఆ వెలుగులో ఆత్మీకంగా బలపడుతున్నాం. అతి పరిశుద్ధ స్థలంలో మనకంటే ముందు వెళ్ళినటువంటి యేసు ప్రభు వెళ్ళున్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయినారు మనకంటే ముందు? ఫస్ట్ రాజక్షన్లో నిద్రించిన వారందరూ వెళ్ళిపోయారు. ప్రజెంట్ కాలంలో కూడా ఎవరైతే పరిపూర్ణ దశలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మహిమ చెందున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఎవరు? ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి? నువ్వా నేనా? మనం అందరం వెళ్ళాలి అయితే. సో అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆ యొక్క తెరలోకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు? అతి పరిశుద్ధ స్థలంలో ఇన్విజిబుల్ గా, అంటే కంటికి కనిపించకుండా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఉంటూ, అది ఓకే. వాళ్ళు మన విషయంలో ఏం చేస్తుంటారు? చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఇంకా నెక్స్ట్ మన రూమ్లోకి రాబోతున్నారు, మన అతి పరిశుద్ధ స్థలంలోకి రాబోతున్నారు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎలా చేస్తా ఉన్నారు పరిశీలిస్తూ ఉంటారు కదా. మనం అయితే 10 మంది మనం చూస్తూ ఉన్నారంటే మనం ఏం చేయాలి? మనం నమ్మకంగా ఉండాలి ఇంకా. సో కాబట్టి ఇక్కడ ఒక గొప్ప సూపర్విషన్ అనేది మన మీద ఉంటున్నది. ఇప్పుడు మనకి దేవుని యొక్క రాజ్యం గురించి మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రచురణ చేయాలి. కాలము సమీపించి ఉన్నదని తెలియపరచాలి. దేవుని యొక్క పుస్తకాలు కానీ, ట్రాక్స్ కానీ, దేవుని యొక్క వాక్యం కానీ ప్రచురణ చేయాలి. అప్పుడే మనకందరికి కూడా ఒక గొప్ప ఆశీర్వాదం అనేది ఉంటుంది సహోదరా. సో కాబట్టి లూకా 2:10లో కూడా, ఇదిగో సర్వజనులకు కలగ గొప్ప ఆనందము కలిగించే సువార్త మనం మీకు ఇచ్చున్నాను, మీరు ఏం చేశారు? దాన్ని మీకు అటువంటి సువార్త మనం ఇచ్చాను. దేవుని యొక్క ప్రణాళిక మీకు తెలుసుకున్నారు. ఇది మనం ఏం చేయాలి? ఈ యొక్క ఆఖరి కాలంలో మనం పొందుకున్న సత్యాన్ని బయట ప్రొక్లైమ్ చేయాలి, చెప్పాలి. యేసు ప్రభు వచ్చేసాడు, ఆల్రెడీ సంఘం ఎత్తబడింది, చెప్పే ధైర్యం మనకుందా? సంఘం ఎత్తబడతా ఉంది, మనం ఇంకా లాస్ట్ లో ఉన్నాము, చివరి ఆఖరిలో ఉంటున్నాం. వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు? యేసు ప్రభు ఇంకా రాలేదు అంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఎంత దూరంలో ఉందో మీరు ఆలోచించి చూడండి. దేవుడు మనకి ఏ విధంగా నడిపించున్నాడో ఆలోచించి చూడండి. సో ఇప్పుడు మన దేవుని యొక్క రాజ్యం గురించి సువార్తను బయట ప్రచురణ చేయాలి. మనం కూడా ఒక దైవికమైన స్వభావానికి రావాలి, సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలి, దినదినము మనల్ని సమర్పించుకోవాలి. అప్పుడే మనము మహిమ చెందగలము, ఆశీర్వాదము పొందగలము అనే విషయాన్ని చూద్దాము. యెషయా 52:7. అప్పుడే ఒక వాక్యం చెప్పాను కదా. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించి వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మన పాదములు ఎలా ఉందంట? పర్వతముల మీద. సో పర్వతములు అంటే రాజ్యము. సో ఎంతో సుందరములుగా ఉన్నది. దేవుని కోసం పరిగెత్తే కాళ్ళు ఆ విధంగా ఉంటున్నది. దేవుని సేవ చేసే చెప్పులు ఎలా ఉంటుంది? అరిగిపోయి ఉంటుందా? సో ఆ విధంగా ఒకప్పుడు కాలంలో అట్లా అరిగిపోయిన చెప్పులు వేసుకుంటాం, ఇప్పుడు ఎవరు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఆ విధంగా మనము సేవ అనేది తిరగాలి. దేవుని కోసం మన కాళ్ళు పరిగెత్తాలి, చేతులు, ప్రతి అభయము దేవుని సేవ కోసం అర్పించబడాలి. సో మన సువార్త పనిని కూడా రానున్న రోజుల్లో చెయ్యాలి. మన సంఘంలో అట్లాంటి పనులు మనం చాలా తక్కువగా చేస్తున్నాము. ఇప్పుడు మనం ఉన్న కాలంలో సువార్త పని చాలా ముఖ్యము. మనది మనం చూసుకోవాలి, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంటూ ఇది కూడా చేయాలి. మన ఫ్యామిలీని కూడా గమనించుకోవాలి, ఇన్ని చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ మనం చూడండి, దేవుని యొక్క సత్యాన్ని మనం వెళ్ళి చెప్పినప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు? లోకము వెర్రివారిగా చూస్తున్నారు, మనుషులు మనల్ని తిరస్కరిస్తున్నారు. సో మనం ఇచ్చేటటువంటి ఆహారాన్ని ఎవరు కూడా తీసుకోవట్లేదు. ఈ యొక్క సత్యాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు, మర్యాద ఇవ్వట్లేదు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇలా చేయడం మనకి ఎలా ఉంది? సంతోషంగా ఉంది. సో అంత సంతోషంగా మనము ఏమని చెప్తున్నాము? రాజ్యము
సమయము చాలా తక్కువగా ఉన్నది. రాజ్యం స్థాపించబడుతున్నది. రాజు ఇమానువేల్ రాజు ఇక్కడ తన యొక్క రాజ్యాన్ని కూడా స్థాపిస్తున్నాడు. ఆయన మహిమలో వచ్చాడు, సూర్యుడిగా వచ్చున్నాడు అనేది కూడా మనం అందరూ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గొప్ప విశ్వాసాన్ని చూపించాలి సహోదరా. అప్పుడే మనము అందరూ కూడా చూసినట్లయితే ఆ తెరను దాటి పరిశుద్ధ స్థలానికి కూడా మనం వెళ్ళగలం అనే విషయాన్ని కూడా మనం చూడగలం. ఒక వాక్యం చదువుకుంటా, ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొంది మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. సో మీరు ప్రకటన 15:3-4 కూడా చదివినట్లయితే మీరేం చేస్తారంటే దేవుని యొక్క రాజ్య సువార్తను కూడా ప్రకటిస్తారని రాయబడి ఉన్నది. అలాగే ఇప్పుడు చదివినటువంటి వాక్యం ప్రకటన 14:13 కూడా వారు చూడండి గొప్ప మహిమలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు చేసేటటువంటి పనులు కూడా కంప్లీషన్ లోకి వస్తుంది. ఒక దశలో వాళ్ళు ఏం చేస్తారంటే వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతిలోకి వెళ్ళే సమయం కూడా వస్తుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మీరు ఎఫెసీలు 2:2 కూడా చూసినట్లయితే అక్కడ వాయుమండల అధిపతి తన యొక్క సాతాను కూడా కట్టబడేటటువంటి సమయం వస్తుంది. కట్టబడిన తర్వాత తాను ఎవరిని కూడా శోధించేటటువంటి సమయం ఉండదు. దేవుని యొక్క ఆత్మీకమైనటువంటి రాజ్యం స్థాపించబడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తాము. తర్వాత కీర్తనలో 82:6-7 చదువుతాము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అక్కడ చూడండి ఆ మాట, ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఇక్కడ చూడండి, ఇక్కడ మరణించడం 2 ఆదాములు చూస్తున్నాము. మొదటి ఆదాము ఎలా చనిపోయాడు? పాపం చేసి మరణించాడు. రెండో ఆదాము ఎలా చనిపోయాడు? ఇతరుల పాపం నిమిత్తము తాను చనిపోయాడు. సంఘం ఎలా చనిపోతుంది? లోకానికి మరణిస్తుంది. సో ప్రతి దినము సజీవంగా తను తాను సమర్పించుకుంటూ చూడండి ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళంతా హతసాక్షులుగా ఎలా మరణించాడో మనం చూడొచ్చు. కాబట్టి ఈ దినం మనం అందరూ కూడా ఏ విధంగా ఉండాలి? కొలసి 1:24 కూడా మనం చదువుకోవచ్చు. క్రీస్తు పడిన పాటల్లో కొదవైన వాటి యందు నా శరీరము సంపూర్ణము చేయుచున్నాను అనేటటువంటి మాటను మీరు గమనించండి. అలాగే యెహోవా భయభక్తుల కీర్తనలు 116-15 కూడా యెహోవా భయభక్తులు మరణము ఆయన దృష్టికి విలువ కలది. అంటే దేవుని ప్రజలు చనిపోతే అది ఏ విధంగా ఉంటుంది? చదువుతారు అది కీర్తనలు 116-15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. చూడండి, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. కాబట్టి ఈ దినం మనం మరణించినా కూడా గొప్ప విలువ అనేది దేవుని దృష్టిలో ఉంటున్నది అనే విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి మన మరణము ఏదో ఒక వ్యర్థమైనదిగా కూడా ఉండదు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే మత్తయి 28:18 కూడా చదివినట్లయితే, సరే చదవద్దండి, ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. మత్తయి ప్రకటన 14:13 చదవండి. ఆల్రెడీ చదివారు కదా. ఇప్పుడు చూడండి ఒక మాట చెప్తున్నారు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ ఫినిష్ హిస్ ఎర్త్లీ సాక్రిఫైస్ ఇన్ యాక్చువల్ డెత్. అంటే మన పరుగుని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలంటే డెడ్ టు డై అంటారు. అంటే దాని అర్థం ఏమి? నేను చావడం కోసము చనిపోయాను ఆల్రెడీ. అంటే ఈ మాట బ్రదర్ చెప్పినప్పుడు నేను లోతుగా ఆలోచిస్తున్నాను. ద డెడ్ టు డై అంటే దేవుని కోసం ఆల్రెడీ నేను చనిపోయాను, లోకాల్లో చనిపోయే వస్తున్నాను, నా పరిగెత్తున్నాను. కానీ మరలా కూడా నాకు మరణం వస్తుంది. దేవుని సేవ చేసేటప్పుడు ఏం చేస్తుంది? నా శరీరము అన్ని కూడా చచ్చిపోవాలి. ఇక్కడ శరీరం చావాలంటే ఏమి? లోకపు ఆశలు అన్నిటినీ వదులుకునే ఒక స్టేజ్ రావాలి. లోకంలో ఏ ఆశ
మీది మీకు వచ్చి ఉండకూడదు. ఆ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాతే మహిమపరచబడతారు. ఇప్పుడు ఈ రెప్పపాటున మీరు మహిమపరచబడాలి. ఇప్పుడు నీకు నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి నువ్వు అనుకున్నట్లయితే, లోకంలో ఏ అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. అట్లాంటి సిట్యుయేషన్ వస్తుంది. అది చాలా కష్టం అది. ఫ్యామిలీ మెంబర్స్‌కి చాలా కష్టము. పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు. రేపు ఏం తినాలి? ఏం తినకూడదు? ఫ్యామిలీ, రిలేటివ్స్ అన్నీ ఉంటున్నది. కానీ అన్ని అటాచ్‌మెంట్స్‌ని వదులుకునేటటువంటి స్టేజ్‌లోకి మనం వెళ్తే గొప్ప ఆశీర్వాదం మనకి ఉంటున్నది. రోమీయులు 6:11 చదవండి. 6:11. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. ఆఖరిగా కూడా ఒక వచనం చదువుకోండి. యోహాను 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. సో, ఇప్పుడు మన జీవితంలో ఎవరు హెచ్చించబడి ఉండాలి? మనం తగ్గించుకోవాలి. మనం ఇక్కడ అన్ని విషయంలో ముందు ఎవరికివ్వాలి? దేవునికివ్వాలి. తర్వాత అన్ని విషయంలో నేను తగ్గాలి ఇక్కడ. ప్రతిసారి మనం అనేక సార్లు మనల్ని ముందు పెడుతున్నాము. అలా కాకుండా మనం ఏం చేయాలి? దేవుని విషయంలో ముందు పెట్టాలి. అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి ముందు పెట్టేది నేర్చుకోవాలి. ఆఖరిగా ఈ యొక్క ఇది చదవండి. లూకా 21:28 ఆధార వాక్యము. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకునుడి, మీ తల నెత్తుకునుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క ప్రజలు ధైర్యంతో తల ఎత్తుకొని మీ విడుదల నిమిత్తం సమీపించి ఉన్నది. కానీ ఇది ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రతిరోజు సజీవ యాగంగా సమర్పించుకుంటూ మీ యొక్క కార్యంలో ప్రతి సమయాన్ని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ కాన్ఫిడెన్స్ అనేది దేవుని ప్రజల మధ్య ఉంటుంది. లేకుంటే తల దించుకునేటటువంటి పరిస్థితిలోనే మనం ఉంటాము. ఆ యొక్క ఆ ఉపమానంలో ముగ్గురు వ్యక్తుల గురించి చేశాం కదా. ఒక మీనాల్ని 10గా చేసే వాళ్ళుగా మనం ఉండాలి. ఒక మీనాల్ని కూడా దాచిపెట్టి భయంతో ఉండకూడదు. సద్వినియోగం పరచుకోవాలి. కాబట్టి సహోదరులారా, క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏం ప్రాధాయపడుతున్నానంటే, మనం అందరూ కూడా మనకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం పరచుకొని సమయము సమీపించున్నది. ఈ లోక విషయాల్ని వదిలిపెట్టి లోకానికి మనం చచ్చిపోవాలనే విషయాన్ని మనం తీసుకున్నటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి మరోసారి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సబ్జెక్ట్ కూడా ముగించుకుంటున్నాను. సమయం ఎక్కువ తీసుకున్నాను, 1.5 hour, క్షమించాలి. బట్ సబ్జెక్ట్ డెప్త్ అనేది ఎక్కువ సహోదరా, అందుకే తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సహోదరు.